వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మనం ఇప్పటిదాకా కొన్ని చాప్టర్స్ చూసాము. ఆ చాప్టర్స్లో మనము పవర్ షేరింగ్ అంటే ఏంటో, ఫెడరలిజం అంటే ఏంటో చూసాము. తర్వాత డైవర్సిటీని, భిన్నత్వాన్ని డెమోక్రసీలో ఏ విధంగా మనము గుర్తించి ఆ భిన్నత్వంలో నుంచి యూనిటీ ఎట్లా తీసుకురాగలము అనేది డీటెయిల్గా లాస్ట్ చాప్టర్లో చూసాము. సో నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయేది మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట, అరౌండ్ జెండర్, రిలీజియన్, కాస్ట్. సో ఈ సెన్సిటివ్ ఇష్యూస్ని మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. ఎటువంటి పార్షాలిటీ లేకుండా, పక్షపాతం లేకుండా ఈ పర్టికులర్ ఇష్యూని గవర్నెన్స్లో ఎట్లా వాడుతారు, తర్వాత పొలిటికల్ స్పియర్లో ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆల్రెడీ మనం చారిత్రాత్మకంగా ఈ మూడు విషయాల్లో చూసినటువంటి అసమానతలు, విచక్షణ ఏ విధంగా ఉండేది అంతా చూద్దాం అనమాట. వివక్ష ఏ విధంగా ఉండేదో చూద్దాము. సో దానికి అంటే ముందు మీకు ప్లస్ కోర్స్ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఈ ప్లస్ కోర్స్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 11th క్లాస్కి సంబంధించిన ఎకానమీ అండ్ 12th క్లాస్కి సంబంధించిన ఎకానమీ టీచ్ చేసాము. 11th క్లాస్ ఆర్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ మొత్తము టీచ్ చేసాము 11th క్లాస్ది. తర్వాత ఇంకా 11th క్లాస్ జాగ్రఫీ ఒక టెక్స్ట్ బుక్ టీచ్ చేసామన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, కాన్స్టెంట్గా ట్యూటర్స్, ఎడ్యుకేటర్స్ అందులో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, మెటీరియల్ షేర్ చేస్తూ ఉంటాము, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్, తర్వాత మీ కాంపిటీటర్స్ ఉంటారు కదా, అందరితో పాటు కొత్త విషయాలు తెలుసుకోవడము. సో మీ ఆలోచన విధానం కూడా వైడన్ అవుతుంది అనమాట. సో ప్లస్ కోర్స్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గరగా 270 పీపుల్ ఇప్పుడు ఉన్నారు మా దగ్గరికి. ఇంకా చాలామంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ ప్లస్ కోర్స్ తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలిసిందే కాబట్టి, బేసిక్ నాలెడ్జ్ కోసము మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చాప్టర్లోకి డైరెక్ట్ డైవ్ ఇన్ చేసేద్దాము. సో ఏంటంటే మనం ఈ చాప్టర్లో చూడబోయేది జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్. ఈ బేసిస్ మీద ఉన్న సోషల్ డిఫరెన్సెస్ని ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా డీల్ చేశారు, ఒక సమర్థవంతమైనటువంటి ఆరోగ్యకరమైన ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఎలా బిల్డ్ చేయగలిగామో ఈ చాప్టర్లో తెలుసుకుంటాం మనము. సో జెండర్ అండ్ పాలిటిక్స్, జెండరు, రాజకీయాలు, ఇవి ఏ విధంగా లింక్ అయి ఉన్నాయి, ఏ విధంగా జెండర్ పాలిటిక్స్, జెండర్ అరౌండ్ పాలిటిక్స్ ఎట్లా రివాల్వ్ అవుతాయో మనము ఈ పర్టికులర్ సెక్షన్లో చూద్దాం. ఫస్ట్ సో మనం ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, జెండర్ డివిజన్ అంటే జెండర్ బేసిస్ మీద, మేల్ ఫీమేల్ బేసిస్ మీద విభజనలు అసలు ఎందుకు వచ్చినాయి, ఎలాగా ఉన్నాయో చూద్దాం అన్నమాట. సో ఈ జెండర్ డివిజన్ ఏదైతే ఉందో ఇది ఇట్స్ ఫార్మ్ ఆఫ్ హైరార్కియల్ సోషల్ డివిజన్ అంటారు, అంటే సోపాన క్రమమైన సామాజిక విభజన అనమాట. సో ఇది ప్రతి చోట కనిపిస్తుంది మనకి, ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలో ఇది ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ గుర్తించలేదు దీన్ని. ఎందుకు గుర్తించలేదు మోస్ట్లీ ఈ జెండర్ డివిజన్ని అని అంటే, టెన్స్ టు బి న్యాచురల్ అండ్ అన్చేంజబుల్, అంటే అది ప్రకృతి పరంగా వచ్చింది, మార్చకూడదు అనే ఒక వాదన ఉందన్నమాట. సో ఆ విధంగా వచ్చిన ఈ పర్టికులర్ సోషల్ డివిజన్ని మనము ఏ విధంగా చూడొచ్చు అని అంటే, ఇంకోటి, ఇప్పుడు ఇది న్యాచురల్ అండ్ అన్చేంజబుల్ అంటున్నారు, కానీ జెండర్ అనేది ఇట్స్ అబౌట్ బయాలజీ. జనరల్గా ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్స్ దేర్ బయాలజీ. మేల్స్ యొక్క బయాలజీ, ఫీమేల్స్ యొక్క బయాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ అది ఏమైపోతుంది అంటే కొన్ని స్టీరియోటైప్స్ అంటే సాధారణీకరణ అనమాట. సోషల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అది న్యాచురల్ అనేసి అన్చేంజబుల్ అనడం వల్ల ఈ జెండర్ డివిజన్ వచ్చిందనమాట. సో ఇందులో భాగమే ఇది మనం ఇప్పుడు చూడబోయేది పబ్లిక్ అండ్ ప్రైవేట్ డివిజన్. సో ఇందులో ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి తర్వాత చరిత్రాత్మకంగా చూసుకుంటే మోస్ట్లీ
మహిళల యొక్క ప్రాథమిక బాధ్యత, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఉమెన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఏముండేది అని అంటే ఇంటి పనులు చేసుకోవడము, తర్వాత పిల్లల్ని పెంచడము, పిల్లల గురించి చూసుకోవడం అనేదే మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక కష్టము, ఒక పద్ధతి, అదే ఫాలో అవుతూ ఉన్నాము. దీన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్ని బట్టి చూస్తే ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అ సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్. అంటే మేల్ ఫీమేల్ బేసిస్ మీద వాళ్ళకి వర్క్ డివైడ్ చేస్తున్నాం అనమాట. ఏ విధంగా, ఉమెన్ అయితే ఎక్కువ ఇంట్లో ఉండే వర్క్ని చేస్తూ ఉంటారు, ఇంటి లోపల వర్క్ని. ఎగ్జాంపుల్ కుకింగ్ చేస్తారు, తర్వాత క్లీనింగ్, ఇల్లు క్లీన్ చేసుకోవడము, బట్టలు తుడము, ఇల్లు కడగడము, తర్వాత టైలరింగ్ పనులు, తర్వాత పిల్లల్ని చూసుకోవడం అనమాట, పిల్లల పెంపకాన్ని చూడడము. అదే టైంలో ఏంటంటే మెన్ డూ వర్క్ అవుట్ సైడ్ హోమ్. ఇంటి బయట పనులు ఏవైతే ఉంటాయో అవి మగవాళ్ళు ఎక్కువ చేస్తూ ఉండడం మనము చూస్తూనే వచ్చాము, ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉంది. సో ఈ విధమైన డివిజన్ ఏ బేసిస్ మీద ఇచ్చాము? జెండర్ బేసిస్ మీద ఇచ్చాము. అందుకనే దీన్ని సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారనమాట. మీరు ఈ వర్డ్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తే మీ అవగాహన లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని ఎగ్జామినర్కి అర్థమవుతుంది. ఆ బేసిస్ మీద మీరు ఎంత పట్టుంది మీకు సబ్జెక్ట్ మీద కూడా ఎగ్జామినర్కి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఆలోచిస్తే ఈ పనులన్నీ బయట చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ఉమెన్ చేయలేరని కాదు. అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇంకా అది మహిళల యొక్క బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఇంటి పనులు చూసుకోవడము, ఇంటిని చక్కబెట్టుకోవడం, ఇంకా వాళ్ళ పని అన్నీ అది ఒక వాళ్ళ బాధ్యత అన్నట్టు చెప్పేశారనమాట. అదే ఫాలో అవుతారు వచ్చేప్పటి నుంచి. కానీ అదే టైంలో ఇవే పనులు బయట జీతానికి చేయాలి అని అంటే మగవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మెన్ ఆర్ రెడీ టు టేకప్ దీస్ వర్క్స్. ఎగ్జాంపుల్, నార్మల్గా ఇంట్లో ఏమన్నా కుట్టాలి, ఇంట్లో చిన్న చిన్న కుట్టు మిషన్ వర్క్లు ఏమన్నా ఉంటే మహిళలు చేస్తూ ఉంటారు. అదే బయట ఒక పెద్ద టైలర్ షాప్ పెట్టుకొని ఒక బిజినెస్లా నడపాలి అంటే మగవాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా హోటల్లో కుక్స్ మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చెఫ్స్ అంటున్నారు ఈ మధ్య పెద్ద హోటల్స్లో మోస్ట్లీ. సో చెఫ్స్గా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక పెయిడ్ వర్క్గా జీతం కోసం అయితే ఈ వర్క్స్ని మెన్ కూడా చేస్తున్నారు, కానీ ఇంట్లో వర్క్ వచ్చేటప్పటికి ఈ వర్క్ ఉమెన్నే చేయాలి, అది వాళ్ళ బాధ్యత అని అనేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సెక్షువల్ డివిజన్ ఆఫ్ వర్క్ని మీరు ఏ విధంగా పంచారో చూడాలి ఇక్కడ. ఇంకా మీరు విలేజెస్లోకి అటు వెళ్ళినట్టయితే ఉమెన్ ఎక్కువ వర్క్ చేసేది ఏంటి? నీళ్లు పట్టుకొని రావడం, ట్యాప్, వీధి చివర ఒక ట్యాప్ ఉంటుంది, లేదా బావి ఉంటుంది కదా, వెల్స్ ఉంటాయి, వెల్స్లో నుంచి వాటర్ కలెక్ట్ చేసుకొని రావడము. తర్వాత అంతకుముందు, ఇప్పుడంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు వచ్చేసినాయి, కానీ అంతకుముందు పొయ్యిలోకి కట్టెలు తీసుకురావడము, ఇట్లాంటివన్నీ అనమాట. అదే టైంలో రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో అట్లుండేది. అర్బన్ ఏరియాస్లో పూర్ ఉమెన్, కొంచెం పేదవాళ్ళు ఉమెన్ ఏమైనా ఉంటే ఎక్కువ ఇంట్లో పనికి పెట్టుకుంటారు, పని మనుషులుగా, డొమెస్టిక్ హెల్పర్స్గా. మిడిల్ క్లాస్ హౌసెస్లో మిడిల్ క్లాస్ ఉమెన్, ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఉమెన్, జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూస్తే హస్బెండ్ వైఫ్ ఎక్కువ పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు పని చేసేటప్పుడు ఇంట్లో పనికి ఎవరన్నా కావాలి కాబట్టి ఈ పూర్ ఉమెన్ అందరూ అర్బన్ ఏరియాస్లో ఇంట్లో డొమెస్టిక్ వర్కర్స్గా జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువ శాతము మహిళలకి మగవాళ్ళకి మధ్యలో డివిజన్ ఆఫ్ వర్క్ వాళ్ళ జెండర్ బేసిస్ మీద జరిగింది. అంటే వాళ్ళ బయాలజీ డిఫరెంట్, కానీ వాళ్ళ సామర్థ్యం డిఫరెంట్ కాదు, కానీ వాళ్ళ జెండర్ బేసిస్ మీద వర్క్ డివైడ్ చేసేసాము. అది న్యాచురల్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్నాం అనమాట. చాలా చోట్ల ఏంటంటే ఉమెన్ డొమెస్టిక్ లేబర్ కాకుండా ఇంకొన్ని పెయిడ్ వర్క్ చేస్తారు, అంటే జీతానికి పని చేస్తూ ఉంటారనమాట. అవి చేస్తారు కానీ ఎక్కువ రికగ్నైజ్ చేయరు, వాటిని గుర్తించరు అనమాట ఎక్కువ శాతం. మీరు ఒక్కసారి ఆలోచించండి, జనరల్గా ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు ఏదన్నా మనము ఒక ఫుడ్ ఆర్డర్ చేసామనుకోండి, ఓ ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేసాము, అది 60 రూపీస్ అనుకోండి ప్లేట్ మీల్స్. ఆ మనము
ఒక పూట ఒక మీల్ తినడానికి 60 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం బయట. ఆ లెక్కన ఇంట్లో మీ మమ్మీయో, మీ అక్కనో, మీ చెల్లినో, మీ ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి పూట మనకి భోజనం సర్వ్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ జెండర్ డివిజన్ బేసిస్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. నేను జనరలైజ్ చేయట్లేదు. సో ఆ పర్టిక్యులర్ బేసిస్ మీద చూసుకున్నట్టయితే వాళ్ళు చేసే పనికి గనక మనం అందరము మా జనరల్గా ప్రతి ఫ్యామిలీలో ఉండే వ్యక్తులందరూ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళంత ధనవంతులు ఇంకొకరు ఉండరు అనుకోవచ్చు. ప్రతి మీల్కి వాళ్ళకి మనీ పే చేయడం స్టార్ట్ చేస్తే. సో దాన్ని మనము వాళ్ళు చేసే వర్క్ని పే చేయకుండా వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఆ డ్యూటీ అన్నట్టు చెప్పేశాం కాబట్టి అట్లా జెండర్ బేసిస్ మీద నడుస్తూ వచ్చిందనమాట. ఆ తర్వాత ఏంటంటే ఓకే, నేను ఇప్పుడు మనము అని ఎందుకు అన్నానంటే సమాజంగా ఒక సొసైటీగా ఆ పర్టిక్యులర్ జెండర్ బేసిస్ మీద వాళ్ళకి వర్క్స్ ఇచ్చేసాము. జెండర్ బేసిస్ మీద ఒక సొసైటీగా వాళ్ళది ఆ బాధ్యత అని మనము డిక్లేర్ చేసాము. ఒక సొసైటీగా చరిత్రాత్మకంగా ఎన్ని దశాబ్దాలు ఎన్ని శకాలు మారుతూ వచ్చినా అలా జరుగుతూ వచ్చింది కాబట్టి అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ ఈ విధమైన జెండర్ బేసిస్ మీద డివిజన్ ఆఫ్ లేబర్ని చేసినప్పుడు దాని రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. అంటే ఆ తర్వాత ఎలా మారుతూ వచ్చింది. సో ఉమెన్ జనరల్గా మన గ్లోబల్ లెవెల్లో ఉమెన్ పాపులేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ సరి సమానంగా ఉంటారు మగవాళ్ళకి. కానీ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో తర్వాత మరి ముఖ్యంగా పాలిటిక్స్లో వాళ్ళ రోల్ చాలా లిమిటెడ్గా ఉండేది. చాలా పరిమితంగా వాళ్ళు పొలిటికల్ లైఫ్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ ఉండేవాళ్ళు. అసలు మీకు అంతకుముందు ఒక 3-4 సెంచురీస్ ముందుకెళ్తే ఓటింగ్ హక్కు కానీ పబ్లిక్ అఫైర్స్లో పార్టిసిపేట్ చేసే హక్కు కానీ తర్వాత పబ్లిక్ ఆఫీసెస్ అంటే పొలిటికల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే హక్కు కూడా ఉట్టి జెండర్ బేసిస్ మీద ఇచ్చేవాళ్ళు. ఓటింగ్ కొంతకాలం అయితే ఓటింగ్ హక్కు ఉట్టి మగవాళ్ళకే ఉండేది. కొంతకాలము వరకు ఈ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఓన్లీ మెన్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసేలాగా ఉండేవన్నమాట. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఉమెన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్గనైజ్డ్ అండ్ యాజిటేటెడ్ ఫర్ ఈక్వల్ రైట్స్. మహిళలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేకమైన దేశాల నుంచి వాళ్ళు పోరాడారు. ఆ తర్వాత ఒక పోరాటాన్ని స్టార్ట్ చేసి మాకు కూడా సమాన హక్కులు కావాలని పోరాడి ఉద్యమాలు చేసి ఇప్పుడు ఈక్వల్ ఓటింగ్ రైట్స్ యాజిటేషన్స్ చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ టు ఉమెన్కి కూడా ఓటింగ్ రైట్స్ తీసుకురాగలిగారు. ఆ తర్వాత వాళ్ళకి కూడా పొలిటికల్ లెవెల్లో రాజకీయాల్లో కూడా ఒక స్టేటస్ ఉండేలాగా లీగల్ స్టేటస్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఉమెన్ కూడా పొలిటికల్ ఆఫీసెస్ పబ్లిక్ ఆఫీసెస్కి పోటీ చేసే విధంగా వాళ్ళ యాజిటేషన్స్ నుంచి వాళ్ళకి సమాన హక్కుల కోసం పోరాడుతూ వచ్చారు. ఆ తర్వాత దేనికోసం పోరాడారు? ఇంప్రూవింగ్ దేర్ ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి సరైన సమానమైన అవకాశాలు ఉండేలాగా పోరాడారు అనమాట. సో ఆ తర్వాత ఇంకా లోతుగా చూసుకున్నట్టయితే కొన్ని రాడికల్ ఉమెన్స్ మూమెంట్స్ జరిగినాయి. అవి ఏంటంటే పబ్లిక్ స్పియర్లో పబ్లిక్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో కూడా సమాన హక్కుల కోసము పోరాడుతూ వచ్చారనమాట. సో ఆ విధంగా వచ్చిన మూమెంట్నే ఫెమినిస్ట్ మూమెంట్ అంటాం. ఫెమినిజం అని ఈ మధ్య ఎక్కువ వింటూ ఉంటాం కదా. సో అదే ఫెమినిస్ట్ మూమెంట్ అనమాట. పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో పబ్లిక్ లైఫ్లో పొలిటికల్ లైఫ్లో లీగల్ స్టేటస్ లెవెల్లో కూడా వాళ్ళకి సమాన హక్కులు ఈక్వల్ రైట్స్ కోసం యాజిటేషన్స్ పోరాటాలు జరిగాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జెండర్ డివిజన్. అంటే ఈ జెండర్ డివిజన్ ఏదైతే ఉందో జెండర్ బేసిస్ మీద మనం డివిజన్స్ చూసాం కదా. ఈ జెండర్ డివిజన్కి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. అంటే రాజకీయం పరంగా వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఏం చేశారు? పొలిటికల్ మొబిలైజేషన్ అంటే సమీకరణ అనమాట. పొలిటికల్ మొబిలైజేషన్ తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ రెండు పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి పొలిటికల్ మొబిలైజేషన్ చేయడం వల్ల అది ఉమెన్స్ పబ్లిక్ లైఫ్లో మహిళల యొక్క పాత్ర ఉమెన్స్ రోల్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసింది అనమాట. నౌ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఫైండ్ వర్కింగ్ ఉమెన్ యాజ్ ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ ఉమెన్ సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మేనేజర్స్, కాలేజ్ యూనివర్సిటీస్లో టీచర్స్ ఉన్నారు. సైంటిస్ట్ విషయానికి వస్తే
టెస్సీ థామస్ అని ఆమె మిజైల్ ఉమెన్ అని కూడా అంటారు. ఆమె చాలా మిజైల్ సైంటిస్ట్ అనమాట. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు మనకి, లాయర్స్ ఉన్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జెస్ కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్లో ఉమెన్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మార్పు చాలా రావాల్సి ఉంది, కానీ అంతకుముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉమెన్ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గ్రాఫిక్ పెయింటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఫీల్డ్స్లో ఉమెన్ ఎక్సెల్ అవుతున్నారు ఏంటి అనేది చూసుకుంటే మనకి అర్థమవుతుంది. సో ఫెమినిస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఉంది చూడండి. ఏ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వల్ రైట్స్. మహిళలకి మగవాళ్ళకి సమాన హక్కులు, సమాన అవకాశాలు అనే విషయాన్ని నమ్మే వాళ్ళని ఫెమినిస్ట్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు చిన్న కంపారేటివ్ స్టడీ చేద్దాము. సో స్కాండినేవియన్ కంట్రీస్ని మనం తీసుకుంటే, స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటి అంటే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం అనమాట. ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో ఉమెన్ పార్టిసిపేషన్, పబ్లిక్ లైఫ్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఉంది, సమానంగా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ మన కంట్రీకి వచ్చేటప్పటికి మహిళల రోలు మెరుగుపడింది, కానీ ఇంకా ఇంకా మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే వెనుకబడే ఉన్నాము. మనము ఇండిపెండెన్స్ నుంచి చూసుకుంటా అంటే మహిళలు వెనుకబడే ఉన్నారు మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఇంకా కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇది ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, పేట్రియార్కల్ సొసైటీ అంటే మేల్ డామినేటెడ్ అండ్ పేట్రియార్కల్ సొసైటీ అన్నారు కదా. పేట్రియార్కల్ సొసైటీ అంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని భావించే ఒక ఆ పర్టికులర్ విధానాన్ని పేట్రియార్కల్ సొసైటీ అని అంటాం అనమాట. సో పేట్రియార్కల్ సొసైటీ ఇంకా మెన్ డామినేషన్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్, అది వాస్తవం. ఉమెన్ చాలా వరకు డిసడ్వాంటేజ్, డిస్క్రిమినేషన్, ఆపరేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వర్క్ ప్లేసెస్లో కూడా మీరు చూసినట్టయితే, వర్క్ ప్లేసెస్లో మహిళల పట్ల అబ్యూజివ్ బిహేవియర్, హరాస్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత మనము స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే రేప్ థ్రెట్స్, తర్వాత మర్డర్ థ్రెట్స్, ఇవి ఎక్కువ మహిళల పట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ డేటాలో కూడా మీరు చూసినట్టు ఈ రీసెంట్ న్యూస్ పేపర్స్లో రిపోర్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆపరేషన్ కూడా ఉంటుంది అన్నమాట. సో లిటరసీ విషయంకి వద్దాము. లిటరసీ విషయంకి వచ్చేటప్పటికి ఉమెన్ది 54% కంపేర్ టు 76% అమాంగ్ మెన్. సో లిటరసీ రేట్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడండి. అంటే ఇంకా మహిళలు సమానత్వంకి రావడానికి ఇంకా చాలా మనం దూరం వెళ్ళాల్సి ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించాలి. సో ఇప్పుడు సెక్టర్ వైజ్ చూద్దాం మనం ఎట్లా ఉంది. స్కూల్స్ విషయానికి వచ్చేటప్పుడు, స్కూల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు గర్ల్స్ పెర్ఫామ్ చేస్తారు. స్కూల్స్లో గర్ల్స్ పర్ఫామ్ చేస్తారు, బాయ్స్ కూడా పర్ఫామ్ చేస్తారు. స్కూల్ లెవెల్ వరకు సమానంగా ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి డ్రాప్ అవుట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎవరిలో? గర్ల్స్లో. బట్ గర్ల్స్ డ్రాప్ అవుట్ బికాస్ పేరెంట్స్ ప్రిఫర్ టు స్పెండ్ దర్ రిసోర్సెస్ ఫర్ దేర్ బాయ్స్ ఎడ్యుకేషన్. ఎందుకని గర్ల్స్ డ్రాప్ అవుట్ అవుతారు అని అంటే, ఎడ్యుకేషన్ మీద కొంత స్పెండ్ చేయాలి కదా. అమ్మాయిల ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసే దానికంటే అబ్బాయిల ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. అందుకనే గర్ల్స్ని డ్రాప్ అవుట్ చేసేసి ఆ రిసోర్సెస్ కూడా బాయ్స్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తారు. సమానంగా స్పెండ్ చేయొచ్చు కదా, చేయట్లేదు అట్లాగా అని ఇక్కడ రాసింది. సో ఆ విధమైనటువంటి మళ్ళీ అక్కడ జెండర్ డివిజన్ అనమాట. అంటే జెండర్ బేసిస్ మీద ఎడ్యుకేషన్లో కూడా డివిజన్స్ కనిపిస్తున్నాయి మనకి. అందుకనే మనం ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళని స్కూల్ లెవెల్ దాటిన తర్వాత గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయనప్పుడు హయ్యర్ లెవెల్ పెయిడ్ జాబ్స్లో, మేనేజర్ లెవెల్లో, అసిస్టెంట్ మేనేజర్స్ లెవెల్లో, సిఈఓస్ లెవెల్లో, మేనేజింగ్ డైరెక్టర్స్ లెవెల్లో, ఆ లెవెల్లో ఇంకా ఎక్కువ మంది మహిళల్ని ఎలా చూడగలుగుతాము? చూడలేమన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ హయ్యర్ లెవెల్ జాబ్స్లో ఉమెన్ ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడానికి. ఆ తర్వాత ఏంటంటే, మచ్ ఆఫ్ అవర్ వర్క్ ఈజ్ నాట్ పేడ్ అండ్ దేర్ ఫోర్ ఆఫెన్ నాట్ వాల్యూడ్. చాలా వరకు సమయాల్లో కూడా ఈవెన్ ఆర్గనైజ్ సెక్టర్స్లో కూడా చూసినట్టయితే వాళ్ళు చేసే పనిని ఎక్కువగా వాల్యూ చేయరు అనమాట. అది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. యావరేజ్ ఇండియన్ వర్క్ సినారియో తీసుకుంటే.
సో ఆ తర్వాత మనకు వచ్చింది ఏంటంటే ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఆఫ్ 1976 వచ్చింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ మహిళలైనా మగవాళ్ళైనా ఈక్వల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఈక్వల్ పేమెంట్ ఉండాలి అనేది ఈ యాక్ట్ ప్రకారం ఉందన్నమాట. అలా చెప్పినప్పటికీ కూడా స్పోర్ట్స్ నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా, ఫ్యాక్టరీస్ నుంచి ఫీల్డ్స్, పొలాల దాకా, పొలం పనుల దాకా, ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫీల్డ్స్ తీసుకున్నా కానీ ఉమెన్ ఆర్ పెయిడ్ లెస్ దాన్ మెన్. ఇప్పుడు మీరు చూడండి, ఫిలిం యాక్టర్స్ విషయంకి వచ్చేటప్పటికి యాక్టర్స్కి ఎక్కువ పేమెంట్ ఉంటుంది యాక్ట్రెసెస్ కంటే. వాళ్ళు వీళ్ళు సమానంగా యాక్ట్ చేస్తారు, కానీ యాక్టర్స్కి ఎక్కువ పేమెంట్ ఉంటుంది. డే బేసిస్లో మీరు రెమ్యూనరేషన్ విషయాలు చూసుకున్నట్టయితే మీకు ఈజీగా యాక్ట్రెసెస్కి చాలా తక్కువ పే ఉంటుంది, సమానంగా వర్క్ చేసినా, ఈక్వల్ అవర్స్ వర్క్ చేసినా కూడా. సో ఈవెన్ పొలం పనులలో కూడా అదే డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. సో జెండర్ బేసిస్ మీద ఆ డివిజన్ వస్తూనే ఉంది. ఎన్ని ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్స్ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఆ విధమైనటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనుకోవచ్చు, జెండర్ డివిజన్ జరుగుతూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ మనకి ఇప్పుడు కొంచెం మారుతుంది, కానీ అంతకుముందు అబ్బాయి పుట్టడం కోసం చాలా కోరుకునేవాళ్ళు. అంటే ఒక బాయ్ చైల్డ్, ఒక సన్ పుట్టడానికి, ఒక కొడుకు పుట్టడానికి ఎక్కువ ఫేవర్ చేసేవాళ్ళు, కానీ గర్ల్ చైల్డ్ అని తెలిసిన వెంటనే అబార్షన్ చేసేయడము అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈవెన్ పుట్టకముందే చంపేయడము, తర్వాత అంటే పుట్టకముందే గర్ల్ చైల్డ్ అని తెలుసుకొని చంపేయడము, అబార్షన్ చేసేయడము ఇలాంటివి చేసేవాళ్ళు. అందుకనే అప్పుడు ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అనమాట. అంటే ఫీటస్లో ఉన్నప్పుడే ఏ జెండర్ తెలిసేదన్నమాట, అబ్బాయా అమ్మాయా అని. అమ్మాయి అని తెలిస్తే అబార్షన్స్ చేసేవాళ్ళు, ఇల్లీగల్గా చాలా జరిగాయి అనమాట. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కానీ రిపోర్ట్ అవ్వట్లేదు ఎక్కువ. సో అలా చేయడం వల్ల ఒకానొక టైంలో చైల్డ్ సెక్స్ రేషియో తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే నంబర్ ఆఫ్ గర్ల్ చైల్డ్స్ పర్ 1000, అంటే 1000 మంది అబ్బాయిలకి ఓన్లీ 919 గర్ల్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. ఎందుకు? అప్పుడు ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి. మీరు ఒకసారి ఆ తర్వాత ఎన్నో రకమైనటువంటి ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చి, తర్వాత గర్ల్ చైల్డ్ పుడితే ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, మెడికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, తర్వాత అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే దానికి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చి, అంటే ఒక అమ్మాయి పట్ల ఎంత వివక్ష ఉంది, అమ్మాయిని ఎంత వద్దని ఎంతగా కోరుకునే వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక అమ్మాయి పుట్టిన యాక్సెప్ట్ చేయడానికి ఒక ఏమంటారు ఎకనామిక్ స్కీము, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఈ విధంగా ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అంతకుముందు మన సొసైటీలో ఎలాగా అంగీకరించే వాళ్ళు కాదు, అమ్మాయి పుడితే అంగీకరించే వాళ్ళు కాదు అనే విషయాన్ని ఎంత తీవ్రంగా నమ్మేవాళ్ళు మీరు ఆలోచించండి. సో ఇప్పుడు కొంచెం పరిస్థితి మారింది, ఎవరు పుట్టినా ఓకే అనుకుంటున్నారు, అమ్మాయిలు ఇంకా బాగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు, చేంజెస్ వస్తున్నారు, కానీ ఇంకా ఈక్వల్ లెవెల్కి రాలేదు. మన గమ్యం చేరుకోవాల్సింది ఇంకా చాలా దూరం ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించాలన్నమాట. సో ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఈ మ్యాప్లో ఏంటంటే మీరు ఇది చూడండి. సో సెక్స్ రేషియో అంటే 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారనేది చూడండి. 1000 మంది అబ్బాయిలకి 951 కంటే ఎక్కువ అమ్మాయిలు ఏ స్టేట్స్లో ఉన్నారు? కేరళలో, ఛత్తీస్గఢ్లో, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇక్కడ ఉన్నారనమాట. కొన్ని స్టేట్స్లో అయితే 875 కంటే తక్కువ ఉన్నారు. ఏ స్టేట్స్ అవి? జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా ఇలాంటి స్టేట్స్ అనమాట. సో ఈ విధంగా పరిస్థితి ఉంది అనమాట. అంటే ఈ సెక్స్ రేషియో 0 to 6 years. సో ఇండియాలో ఈ విధంగా మహిళల పట్ల ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉండేది, ఎలా కొంతవరకు మారింది, ఎడ్యుకేషన్లో చూసాము, ఇంట్లో పేరెంట్స్లో ఉన్న ఒపీనియన్స్ చూసాము, అన్ని విషయాలుగా డిస్కస్ చేసాము ఇప్పుడు మనం. సో జెండర్ బేసిస్ మీద ఉన్న డిస్కషన్ కొంతవరకు మనం కంప్లీట్ చేసామన్నమాట. ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ మనము
ఎప్పుడు న్యూస్లో చూస్తూనే ఉంటాము. మహిళల పట్ల ఇంట్లో ఎలాగా వ్యవహరిస్తారు, తర్వాత కొన్నిసార్లు అత్త మామలు, హస్బెండ్ కలిసి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు న్యూస్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ న్యూస్ ఐటమ్స్ మనకు ఎక్కువ ఉపయోగం కాదు, కానీ దీని బేసిస్ మీద వచ్చిన డేటా వస్తుంది అనమాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలు రిలీజ్ చేసే డేటాని బట్టి మీరు ఈ సోషియో ఎకనామిక్ ఇష్యూని డీల్ చేసేటప్పుడు ఆ నంబర్స్ని వాడొచ్చు అనమాట. సో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, ఈ చాలా విధాలైనటువంటి డిస్క్రిమినేషన్ ఉండేది, ఇప్పటికీ ఉంది కూడా కొంతవరకు. నెక్స్ట్, ఉమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్. రాజకీయాల్లో ఉమెన్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, మహిళల యొక్క పాత్ర ఏంటి అన్నమాట. సో ఉమెన్స్ పొలిటికల్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే, ఉమెన్ ఇష్యూస్ని, మహిళల పట్ల ఉన్న విషయాల్ని ఎక్కువ డిస్కస్ చేసి దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు కనిపించిపోయేటప్పటికి చాలామంది ఫెమినిస్ట్స్ ఉమెన్స్ మూమెంట్, ఈ మహిళా పోరాటాలని స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడంలో ఉమెన్ ఇష్యూని అడ్రస్ చేసే విషయంలో ఉమెనే ఇంట్రెస్ట్ చూపించకపోతే మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు కదా అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళు ఆ ఇష్యూని అడ్రస్ చేద్దాం అనుకున్నారు. అందులో వన్ ఆఫ్ ద మెనీ వేస్ ఏంటంటే, వన్ వే టు ఎన్ష్యూర్ దిస్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఉమెన్ యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఒక మహిళల పట్ల ఎటువంటి అబ్యూస్ కానీ, హరాస్మెంట్ కానీ, డిస్క్రిమినేషన్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, రేప్స్ కానీ ఏవి జరుగుతున్నప్పటికీ ఈ అడ్రస్ చేయాలంటే మహిళలు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అంటే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఉంటే అసెంబ్లీలోను పార్లమెంట్లోను వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసినప్పుడు ఆ ఇష్యూస్ని వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేయగలరు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని. సో అందుకని పొలిటికల్ స్పియర్లో ఉమెన్కి రిప్రజెంటేషన్ ఉండాలి అని అప్పుడు పాలిటిక్స్లో ఉమెన్ ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇండియాలో పరిస్థితి ఎట్లుంది, పర్సంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్ ఇన్ లోక్సభ చూసుకున్నట్టయితే 14.36%. మొత్తం లోక్సభ స్ట్రెంత్లో 14.36% ఉన్నారు ఇప్పుడు 2019లో. అంత ఎక్కువ ఉండడం ఫస్ట్ టైం అనమాట. స్టేట్ అసెంబ్లీస్లో చూసుకుంటే, ప్రతి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీస్లో చూసుకుంటే మీకు ఉమెన్ 5% కూడా లేరనమాట. సో ఇండియా చూసుకున్నట్టయితే ఉమెన్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల నంబర్స్లో చూసుకున్నట్టయితే ఇండియా ఇంకా ఆ గ్రాఫ్లో చాలా బాటమ్ ఉంది వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఎలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫైట్ చేసే వాళ్ళంటే చూడండి, హరాస్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్, హింస, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, తర్వాత అర్బన్ ప్లేసెస్లో ఉమెన్ ఎంత అన్సేఫో మనము నిర్భయ సంగతి చూసాము, తెలంగాణలో దిశ ఇష్యూ చూసాము. సో ఎంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ వచ్చినప్పటికీ మనుషుల్లో మార్పు రాకపోతే ఉమెన్ యొక్క సేఫ్టీ ఆల్వేస్ ఈజ్ అట్ థ్రెట్ అని మనం ఇక్కడ భావించవచ్చు అనమాట. సో ఈ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. వరల్డ్ యావరేజ్ ఏంటి, 24 అనమాట. ఏంటిది, ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది వరల్డ్. వేరు ప్రాంతాల్లో ఉమెన్ ఏ ప్లేస్లో ఉన్నారో చూడు. మన ఇండియన్స్ చూడండి, 11.8% నేషనల్ పార్లమెంట్స్లో ఉమెన్ పర్సంటేజ్. అంటే ఈవెన్ సబ్ సహారన్ ఆఫ్రికా కంటే తక్కువ ఉన్నాం మనం. సో మహిళల యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి మనం ఎంత పాటుపడాలో ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకో విషయం చూసుకున్నట్టయితే, సరే 14% వరకు ఎమ్మెల్యేలు, ఎంపీస్, 14% వరకు పార్లమెంట్లో ఉమెన్ ఉన్నారు, ఓకే. కానీ క్యాబినెట్ లెవెల్లో చూసుకుంటే మోస్ట్లీ ఇట్స్ మేల్ డామినేటెడ్. ఎవరో ఒక్కళ్ళో రెండో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. మనకి ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ చాలా తక్కువ, మేల్ చీఫ్ మినిస్టర్స్ కంటే మమతా బెనర్జీ, జయలలిత మనకి ప్రామినెంట్ నేమ్స్ వీళ్ళు. మిగతా చోట్ల కూడా ఉండేవాళ్ళు కానీ ప్రామినెంట్ నేమ్స్. కాకపోతే ఆ టైంలో ఇందిరాగాంధీ ఇండియాలో, యూకేలో ఏమో మార్గరెట్ థాచర్ చాలా పవర్ఫుల్ ఉమెన్ లీడర్స్గా పేరు పొందిన వాళ్ళు అనమాట. వాళ్ళంతా ఒకే కోవకు చెందినట్టు చరిత్ర భావిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే ఉమెన్స్ రిప్రజెంటేషన్ని లీగల్లీ బైండింగ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఖచ్చితంగా పార్లమెంట్లో ఇన్ని % ఆఫ్ సీట్స్ ఉమెన్కి మాత్రమే రిజర్వ్ చేయబడున్నాయి అని చెప్తే
ఖచ్చితంగా అంతమంది ఉమెన్ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అంతమంది మహిళలకి టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పంచాయతీరాజ్ సిస్టంలో మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. 1/3 సీట్స్ లోకల్ గవర్నమెంట్ బాడీస్లో, ఐ మీన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్లో ఉమెన్కి రిజర్వ్ చేయబడడం వల్ల 10 లక్షల కంటే ఎక్కువ ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు రూరల్, అర్బన్, లోకల్ బాడీస్లో. అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది, దగ్గరగా 10 లక్షల కంటే ఎక్కువ మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఉమెన్. సో అలాంటి రిజర్వేషన్ బిల్ 1/3 సీట్స్ లోక్సభలో, తర్వాత స్టేట్ అసెంబ్లీస్లో కూడా మహిళలకు రిజర్వ్ చేయబడాలి అని ఒక బిల్ ఉందన్నమాట. అదే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనమాట. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఒక దశాబ్దాలుగా అది పెండింగ్లోనే ఉంది. ఇప్పటికీ కూడా పాస్ అవ్వలేదు. సో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ప్రీవియస్ చాప్టర్ యొక్క డిస్కషన్లోకి వెళ్దాం. ప్రీవియస్ చాప్టర్ యొక్క డిస్కషన్ ఏంటి? సోషల్ డివిజన్. సో సోషల్ డివిజన్ని మనము అంటే వాటిని సోషల్ డివిజన్ని పొలిటికల్ స్పియర్లో మెజారిటేరియనిజంగా తీసుకొచ్చినప్పుడు శ్రీలంక ఎంత దెబ్బతినిందో చూసాం. కానీ ఇండియా విషయంలో సోషల్ డివిజన్, సామాజిక పరమైనటువంటి విభజన, వెనుకబడిన వర్గాల విషయంలో ఆ విభజనని పొలిటికల్గా అడ్రస్ చేసినప్పుడు వాళ్ళ ఎదుగుదలకి కారణమయ్యాం. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా. అదేవిధంగా జెండర్ బేసిస్ మీద సోషల్ డివిజన్ ఉన్న విషయాన్ని, అంటే జెండర్ బేసిస్ మీద సోషల్ డివిజన్ ఉన్న విషయంలో వీటికి దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా చేయడం వల్ల ఉమెన్ యొక్క అడ్వాన్స్మెంట్, ఉమెన్ యొక్క డెవలప్మెంట్ ఎంత జరిగిందో మనం చూసాము. ఉమెన్కి చాలా వరకు రిజర్వేషన్స్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్లో రిజర్వేషన్స్ ఇచ్చాము. తర్వాత గర్ల్ చైల్డ్ యొక్క డెవలప్మెంట్ కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము ప్రతి స్టేట్లో ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఆ విధంగా మనము ఒక సోషల్ డివిజన్కి పొలిటికల్ ఇష్యూ చేసి డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి బెనిఫిట్ కూడా చేయగలము అని మన ఇండియన్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఇప్పటిదాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాం. జెండర్ ఇష్యూ చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్, కమ్యూనలిజం అండ్ పాలిటిక్స్. అంటే మతము, మతతత్వము, రాజకీయాలు. సో వీటి మధ్యలో ఎలాగా ఇవన్నీ ప్లే అవుతాయో చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనము డివిజన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ని చూసుకుందాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అవుతారు వరల్డ్ ఓవర్లో, ఇండియాలో కూడా. ఆ తర్వాత మనము దిస్ డివిజన్ ఈజ్ నాట్ యాజ్ యూనివర్సల్ యాజ్ జెండర్. అంటే జెండర్ డివిజన్ ఎంత ఉందో అంత ఏమంటారు, వరల్డ్ ఓవర్లో జెండర్ డివిజన్ ఉంది. కానీ రిలీజియన్ పరమైన డివిజన్ ఎక్కువ ప్రతి దేశంలో ఉండదు, కాకపోతే కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనము ఆల్రెడీ నార్దర్న్ ఐర్లాండ్ ఎగ్జాంపుల్ చూసాము ప్రీవియస్ చాప్టర్లో. తర్వాత జెండర్ బేసిస్ మీద మెజారిటేరియనిజంకి పాల్పడిన శ్రీలంక ఎగ్జాంపుల్ తీసుకున్నాము ప్రీవియస్ చాప్టర్స్లో. సో ఇక్కడ చూసినట్టయితే అవన్నీ కన్సిడర్ చేసుకుంటే, అన్లైక్ జెండర్ డిఫరెన్సెస్, జెండర్ పరమైన డిఫరెన్సెస్ లాగా కాకుండా ద రిలీజియస్ డిఫరెన్సెస్ ఆర్ ఆఫెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. సో ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్లో రిలీజియన్ బేసిస్ మీద పాలిటికల్ ఎక్స్ప్రెషన్, పాలిటికల్గా ఎలాగా వ్యక్తపరుస్తారో మనకి చాలా, అంటే జెండర్ బేసిస్ కంటే ఈ రిలీజియన్ బేసిస్ మీద పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గ్రహించారు. సో ఫాలోయింగ్ ఈ పాయింట్స్ని మనము గమనిస్తూ పోదాం. గాంధీజీ ఏమంటాడంటే, రిలీజియన్ క్యాన్ నెవర్ బీ సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఆయన ఏమంటాడంటే, మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయలేమని అని అంటాడు. సో దీన్ని బట్టి ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, he believed that politics must be guided by ethics drawn from religion. అంటే మన ప్రతి మతంలో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ అండ్ మారల్స్ ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఉన్న ఎథికల్ వాల్యూస్ మన రాజకీయ వ్యవస్థని, రాజకీయాలని గైడ్ చేయాలి, అంటే రాజకీయాలకి దారి చూపాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో మానవ హక్కుల సంఘాలు చాలా వరకు ఏమని అనేయంటే, ఈ యొక్క మతతత్వమైనటువంటి
మతం బేస్ మీద జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అందులో విక్టిమ్స్ దానివల్ల బాధింపబడిన వాళ్ళు ఎక్కువ రిలీజియస్ మైనారిటీస్కి చెందిన వాళ్ళు, అంటే మతం విషయంలో మైనారిటీగా ఉన్న వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. ఈ కమ్యూనల్ రైట్స్ మతతత్వమైనటువంటి ఘర్షణల్లో అనేది హ్యూమన్ రైట్స్ యొక్క వాదన అన్నమాట. ఇంకో విషయం ఏంటి, ఉమెన్స్ మూమెంట్, అంటే ఈ మహిళా పోరాటంలో వాళ్ళ వాదన ఏంటంటే ఫ్యామిలీ లాస్ ఉన్నాయి, అంటే రిలీజియన్ బేస్డ్ మీద ఫ్యామిలీ లాస్ ఉన్నాయన్నమాట. అంటే రిలీజియన్లో ఫ్యామిలీ ఎలా ఉండాలి ఏంటి అనేది ఉంటుంది కదా, ప్రతి రిలీజియన్లో ఉంది. ఆ ఫ్యామిలీ లాస్ ఏంటంటే ప్రతి రిలీజియన్లో ఫ్యామిలీ లాస్ ఉమెన్ని డిస్క్రిమినేట్ చేస్తున్నాయి, అంటే ఉమెన్కి వ్యతిరేకంగా డిస్క్రిమినేట్ చేస్తున్నాయి, ఉమెన్ని ఒక లెవెల్ తక్కువగా చూస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు గుర్తించి ఈ చట్టాల్లో చేంజెస్ తీసుకొచ్చి సమానత్వాన్ని తీసుకురావాలి అనేది వాళ్ళ వాదన, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ అన్ని విషయాల్లో మనం చూసుకున్నట్టయితే రిలీజియన్, మతానికి రాజకీయాలకి రిలేషన్షిప్ ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. సో ఇవన్నీ తప్పు, తర్వాత హానికరమైనవి అనలేము. ఎందుకంటే గాంధీ గారు అన్నట్టు కొన్ని మతాల్లో, రిలీజియన్స్లో ఉన్న కొన్ని విలువలు, ఆలోచనలు, భావాలన్నిటినీ మనము రాజకీయాల్లోకి తీసుకొచ్చి, మంచి భావాలు, ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు రాజకీయాల్లో పాత్ర పోషించడము తప్పు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఒక రిలీజియస్ కమ్యూనిటీగా, ఒక మతపరమైనటువంటి ఒక సామాజిక వర్గంగా వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకు ఉన్న అవసరతలు, వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ వ్యక్తపరిచే విధంగా కూడా ఉండాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే పొలిటికల్ పవర్లో ఉంటారు కదా, పొలిటికల్ పవర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్, అంటే మతాన్ని ఆచరించే క్రమంలో ఆపరేషన్, అణచివేత, తర్వాత డిస్క్రిమినేషను, పక్కకి వేసేయడము, ఇటువంటి విషయాల్లో దీస్ పొలిటికల్ యాక్ట్స్ ఆర్ నాట్ రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ దే ట్రీట్ ఎవ్రీ రిలీజియన్ ఈక్వల్లీ. అంటే ప్రతి మతాన్ని సమానంగా చూసినప్పుడు కొన్ని రిలీజియస్ ప్రాక్టీస్, మత ఆచరణల్లో డిస్క్రిమినేషన్, ఆపరేషన్ని తీసివేయడానికి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం తప్పు కాదు అనేది ఇప్పటిదాకున్న ఒక ఆర్గ్యుమెంట్, ఒపీనియన్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన విధంగా రిలీజియన్ని పాలిటిక్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే బాగానే ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టేస్తుంది అని అంటే కమ్యూనలిజం విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ప్రాబ్లం బిగిన్స్ వెన్ రిలీజియన్ ఈజ్ సీన్ యాజ్ అ బేసిస్ ఆఫ్ ఎ నేషన్. అంటే ఒక జాతీయ భావానికి రిలీజియన్ని అటాచ్ చేసినప్పుడు, జాతీయ భావానికి మతాన్ని అటాచ్ చేసినప్పుడు అనమాట. సో అప్పుడు ప్రాబ్లం చాలా, అంటే అట్మాస్ఫియర్ అంతా కొంచెం ఆ పర్టికులర్ అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైలెన్స్, తర్వాత డిస్టర్బెన్సెస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అదేంటో ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒక పర్టికులర్ రిలీజియన్కి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎక్స్క్లూజివ్ అండ్ పార్టిషన్, అంటే పార్షియల్గా ఉన్నప్పుడు, అంటే పక్షపాతాన్ని చూపించినప్పుడు, ఆ రిలీజియస్ ఎక్స్ప్రెషన్లో, పొలిటికల్ ఎక్స్ప్రెషన్లో రిలీజియస్ని వాడి దాన్ని ఒక పక్షపాతంగా చూపించినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. వెన్ వన్ రిలీజియన్ అండ్ ఇట్స్ ఫాలోవర్స్ ఆర్ పిటెడ్ అగెయిన్స్ట్ అనదర్, అంటే ఒక రిలీజియన్ ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే క్రమంలో ఒక రిలీజియన్ మీదకి ఇంకో రిలీజియన్ని ఎగదోచినప్పుడు, లేదా ఒక రిలీజియన్ సపోర్ట్ చేస్తా ఇంకో రిలీజియన్ని తక్కువ చేస్తా చూపించినప్పుడు, సో ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా దారుణాలు జరిగిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రిలీజియన్స్ ఉన్నాయనుకోండి, ఒక రిలీజియన్ యొక్క డిమాండ్స్ ఇంకో రిలీజియన్కి ఆపోజిట్గా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏదన్నా ఒక రిలీజియన్కి సపోర్టివ్గా, లేదా ఒక రిలీజియన్ డిమాండ్స్ మాత్రమే ఇంకో రిలీజియన్ని డామినేట్ చేసే విధంగా ఒక రిలీజియన్ యొక్క డిమాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తూ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు, ఈ విధంగా రిలీజియన్ని వాడుకోవడం అనేది దాన్ని కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు, మతతత్వ రాజకీయాలు అని అంటాం అన్నమాట. అది చాలా
ఆ బేసిస్ మీద ఫామ్ అయిన కంట్రీస్, అలా ప్రాక్టీస్ చేసిన కంట్రీస్ మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాము. బుద్ధిజంని ప్రమోట్ చేసి శ్రీలంక ఎంత సివిల్ వార్కి దారి తీసింది. అంటే బుద్ధిజం ప్రమోట్ చేయొద్దు అని నేను అనట్లే. అంటే ఒకటే పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేసి మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ అంటే ఏంటో చూద్దాము. కమ్యూనల్ పాలిటిక్స్ ఏంటంటే దాని ప్రిన్సిపల్ ఏంటంటే రిలీజియన్ ఈజ్ ద ప్రిన్సిపల్ బేసిస్ ఆఫ్ సోషల్ కమ్యూనిటీ. అంటే ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఒక సామాజికంగా ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క బేసిస్ కంప్లీట్గా రిలీజియన్ బేసిస్ మీద ఉన్నట్టు అనమాట. సో ఆ విధంగా ఫామ్ అయిన ఒక రిలీజియన్ బేసిస్ మీద ఫామ్ అయిన ఒక సోషల్ కమ్యూనిటీలో డిఫరెన్సెస్, సోషల్ కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఏదైనా వేరే డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఒక రిలీజియన్ ఏ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒక సోషల్ కమ్యూనిటీ అనుకున్నాం. ఆ సోషల్ కమ్యూనిటీలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. సో లోపల ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ వాళ్ళకి మ్యాటరే కాదు. సపోజ్ డాక్టర్స్, ఆ పర్టికులర్ రిలీజియన్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఒక ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు అనుకోండి. అది వేరే ఇంకొక పాలిటీషియన్స్ నుంచి డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు అనుకోండి. ఆ ప్రాబ్లమ్ని అసలు ప్రాబ్లంగానే భావించరు. ఒక రిలీజన్ ఏ అని భావిస్తున్నాం కాబట్టి మనం అందరం ఒకటే అని ఆ ప్రాబ్లమ్ని తీసివేయడం. సో ఈ రకమైన ఎక్స్ప్రెషన్ని మనము కమ్యూనలిజం అంటాము, కమ్యూనల్ పాలిటిక్స్ అని అంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కమ్యూనల్ పాలిటిక్స్లో ఆల్సో ఫాలోస్ దట్ పీపుల్ హూ ఫాలో డిఫరెంట్ రిలీజియన్స్ కెనాట్ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. అంటే సోషల్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు రైతులే అనుకోండి, వాళ్ళు రైతు బేసిస్ మీద ఒక కమ్యూనిటీ ఫాలో అవ్వకుండా ఒక రిలీజియన్ బేసిస్ మీదే వీళ్ళు ఒక కమ్యూనిటీ ఫాలో అయినప్పుడు అది కూడా కమ్యూనలిజం కిందకి వస్తుంది అన్నమాట. అదే టైంలో ఇంకోటి ఏంటి, ఫాలోవర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి సేమ్ కామన్గా అంటే ఇప్పుడు రిలీజియన్ ఏ, రిలీజియన్ బి ఫాలో అయ్యే వాటిలో రెండిట్లో డాక్టర్స్ ఉన్నారనుకోండి. ఈ డాక్టర్స్ అందరికీ ఉండే ఒక కామనాలిటీ అసలు వాళ్ళకి మ్యాటరే కాదు. డాక్టర్స్ అందరూ అయ్యున్నా కానీ మళ్ళీ రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా అది కూడా కమ్యూనలిజం కిందకి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనలిజం లీడ్స్ టు, అంటే కమ్యూనలిజంని ఒక లెవెల్ ఇంకొంచెం తీవ్రంగా చేసామనుకోండి, అది ఏం చేస్తుందంటే బిలీవ్ దట్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ రిలీజియన్స్ కెనాట్ లివ్ యాజ్ ఈక్వల్ సిటిజన్ విత్ ఇన్ వన్ నేషన్. అంటే కమ్యూనలిజం నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక లెవెల్ ఎక్కువ ఆలోచించేస్తే 2 వేరు మతాలకి చెందిన, డిఫరెంట్ రిలీజియన్స్కి చెందిన సిటిజన్స్ వాళ్ళు భారత్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా ఒక కంట్రీ తీసుకుందాము. ఒక కంట్రీలో సిటిజన్సే కానీ వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి పౌరులైనప్పటికీ రిలీజియన్ బేసిస్ మీద వాళ్ళు ఈక్వల్ సిటిజన్స్ కాదు అనే విషయాన్ని కమ్యూనలిజంకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు డామినేట్ ద రెస్ట్ ఆర్ దే హ్యావ్ టు ఫార్మ్ డిఫరెంట్ నేషన్స్. అది ఏదర్ ఒక రిలీజియన్ వాళ్ళు ఇంకో రిలీజియన్ని డామినేట్ చేయాలి, లేకపోతే ఈ 2 డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు 2 దేశాలుగా విడిపోవడం అనమాట. ఆ పర్టికులర్ పరిస్థితికి వచ్చింది మనకి శ్రీలంకలో. ఆ తర్వాత నార్థన్ ఐర్లాండ్ విషయంలో కూడా మనము చూసామన్నమాట. సో అది బేసికల్లీ కమ్యూనలిజం అంటే. సో ఇక్కడ మనకి ఏమని చెప్తాడంటే ఈ పర్టికులర్ నమ్మకం, ఇప్పటిదాకా మనం కమ్యూనలిజం చూసిన నమ్మకం ఏదైతే ఉందో అది తప్పుడు నమ్మకము. ఎందుకంటే ఒక రిలీజియన్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు అన్ని విషయాల్లో ఏకీభవించలేరు. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆశయాలు సేమ్ ఉండే అవకాశాలు చాలా తక్కువ అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేర్ ఆర్ మెనీ వాయిసెస్ ఇన్సైడ్ ఎవ్రీ కమ్యూనిటీ. ఒకటే కమ్యూనిటీలో అనేక విధాలమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అంతెందుకండి, ఏ రిలీజియన్ అయినా తీసుకుంటే ఒక్కొక్క పర్టికులర్ ఆచారాన్ని, ఒక్కొక్క పర్టికులర్ పద్ధతిని డిఫరెంట్గా పాటిస్తూ ఉంటారు మన భారతదేశం మొత్తంలో. మీరు అది ఈజీగా గమనించవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఏం తెలియజేస్తారంటే ఒక రిలీజియస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడెంటిటీ రిలీజియన్ అని తీసివేసి వేరే ఐడెంటిటీ మీద వాళ్ళని గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళకున్న వేరే ఐడెంటిటీ ద్వారా వాళ్ళని వాళ్ళ ఒపీనియన్స్ని వ్యక్తపరచండి అని అంటే చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి.
సో అలాంటి విషయాల్లో మనకి మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కంక్లూజన్లో. సో కమ్యూనలిజం క్యాన్ టేక్ వేరియస్ ఫార్మ్స్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో కమ్యూనలిజం వేరు విధాలుగా ఉంటుంది, అది ఇప్పుడు చూద్దాము. అందులో మోస్ట్ కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కమ్యూనలిజం ఈజ్ ఇన్ ఆర్ ఎవ్రీడే లైఫ్. మన రోజువారీ జీవితంలో ఈ కమ్యూనలిజంని చూస్తూనే ఉంటాము. ఏ విధంగా అంటే ఇన్వాల్వ్స్ రిలీజియస్ ప్రెజుడైజెస్, మతపరమైనటువంటి సాధారణీకరణ, అంటే రిలీజియస్ కమ్యూనిటీస్లో సాధారణీకరణ ఉంటుంది కదా, ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి అని అంత కామన్ చేసేస్తారు. అది ఎంత కామన్ అయిపోయిందంటే మనం ఇంకా దాన్ని నోటీస్ చేయడం కూడా మానేసాం అనమాట, అంత కామన్ అయిపోయింది. సో అది ఒకటి అనమాట. తర్వాత కమ్యూనల్ మైండ్ ఆఫెన్ లీడ్స్ టు క్వెస్ట్ ఫర్ పొలిటికల్ డామినెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ రిలీజియస్ కమ్యూనిటీ. అంటే ఒక కమ్యూనల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి, కమ్యూనల్ మనస్తత్వంతో ఆలోచించే వ్యక్తి ఎప్పుడు ఏం ట్రై చేస్తాడంటే వాళ్ళ ఆయన ఏ రిలీజియన్ కమ్యూనిటీకి తను ఏ రిలీజియస్ కమ్యూనిటీకి చెంది ఉంటాడో ఆ రిలీజియస్ కమ్యూనిటీ యొక్క రాజకీయ డామినెన్స్, పొలిటికల్ డామినెన్స్ కోసము ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాడు. అంటే బాగా ఎంతూజియాస్టిక్గా ఉంటాడనే విషయాన్ని మనము, అది ఇంకో ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అనమాట కమ్యూనలిజంకి. సో అది కొంచెం మెజారిటీ ఇష్యూకి వచ్చేటప్పటికి అట్లుంటుంది. మైనారిటీలో ఉండి కమ్యూనలిజం ఫాలో అయ్యే వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళు దేనికోసం ఆశిస్తారు, ఒక సపరేట్ పొలిటికల్ యూనిట్ ఫామ్ అవడానికి. ఓ సపరేట్ పొలిటికల్ యూనిట్ అంటే ఓ సపరేట్ ప్రాంతంగా లేదా ఓ సపరేట్ యూనిట్గా ఫామ్ అవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. తర్వాత పొలిటికల్ మొబిలైజేషన్ ఆన్ రిలీజియస్ లైన్స్. సో మొబిలైజేషన్ అంటే ఏంటో చెప్పా కదా. సో రిలీజియన్ పేరు మీద రాజకీయపరమైనటువంటి మొబిలైజేషన్ చేస్తారు, పొలిటికల్ మొబిలైజేషన్. సో అది కూడా హానికరం అనే మనము అనుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడ ఏం వాడతారు అని అంటే జనరల్గా ఇన్వాల్వ్స్ యూజేజ్ ఆఫ్ సేక్రెడ్ సింబల్స్, మతపరమైనటువంటి సింబల్స్ ఉంటాయి కదా అవి వాడతారు. తర్వాత రిలీజియస్ లీడర్స్ని పలానా రిలీజియస్ లీడర్స్ని పలానా పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతూ ఉంటారు. తర్వాత ఎమోషనల్గా అపీల్ చేస్తారు, ఎమోషనల్గా మీరు ఈ రిలీజియన్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ పార్టీకి ఓటేయాలి, ఎందుకు అని అంటే ఈ రిలీజియన్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆ పర్టికులర్ పార్టీకి ఓటేయకపోతే చాలా థ్రెట్ ఉంది, ఇట్లాగా ఎమోషనల్గా వాళ్ళకి చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత రిలీజియస్ లీడర్స్ దగ్గరికి వచ్చి పలానా మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మా పార్టీ గురించి ప్రమోట్ చేయడం, ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఎందుకు చేస్తారంటే టు బ్రింగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ వన్ రిలీజియన్ టుగెదర్ ఇన్ ఎ పొలిటికల్ అరేనా. అంటే రాజకీయపరమైనటువంటి ఒక విషయంలో ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళందరినీ ఒక పర్టికులర్ రిలీజియన్ చెందిన వాళ్ళందరి సపోర్ట్ తీసుకోవడం అనమాట, రాజకీయ లబ్ధి కోసం, అట్లా అనొచ్చు ఇక్కడ. సో ఎలక్టోరల్ పాలిటిక్స్లో మనకి ఎన్నికల టైంలో చూసుకుంటే అపీల్స్ ఎట్లుంటాయి, టు ద ఇంట్రెస్ట్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ ఓటర్స్ ఆన్ వన్ రిలీజియన్ ఇన్ ప్రిఫరెన్స్ టు అదర్స్. ఒక రిలీజియన్ కంటే ఇంకో రిలీజియన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్టు ఎమోషనల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ని, ఒక పర్టికులర్ రిలీజియన్ యొక్క ఎమోషన్స్ని ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేస్తూ ఒక రిలీజియన్ కంటే ఇంకో రిలీజియన్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనమాట. ఇది కూడా రిలీజియస్ ఎక్స్ప్రెషన్, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ టు కమ్యూనలిజం అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనలిజంను ఒక దరిద్రమైన రూపం దాలిస్తే ఎట్లా ఉంటుందంటే కమ్యూనల్ వయలెన్స్ ఉంటుంది. అంటే రెండు మతాల మధ్యలో కొట్లాటలు జరుగుతాయి అన్నమాట. రయట్స్, సంఘర్షణలు, ఘర్షణలు, ఊచకోత, మ్యాసకర్స్ అంటే ఊచకోతలు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్టీషన్ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎంత ఘోరమైన పరిస్థితి మనం చవి చూడాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా లార్జ్ స్కేల్ కమ్యూనల్ వైలెన్స్ ఉంది. మనకి చాలా కేసెస్ ఉన్నాయి కమ్యూనల్ వైలెన్స్, రిలీజియన్ బేసిస్ మీద కొట్లాటలు, ఇవన్నీ. కానీ పార్టీషన్ అప్పుడు చాలా తీవ్రంగా ఉంది, ఆ తర్వాత కూడా జరుగుతూ ఉంది, కాదనలేం కదా అది, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. సో ఈ సమయంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యులర్ స్టేట్. ఇండియన్ సెక్యులరిజం ఏంటి, వాట్ ఈజ్ జనరల్ సెక్యులరిజము, ఇండియన్ సెక్యులరిజం ఏంటి అనేది ఇంతకుముందు నేను చాలా చాప్టర్స్, ఇంతకుముందు క్లాసెస్లో టీచ్ చేసిన విషయాల్లో చాలా చోట్ల చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను, ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో సెక్యులర్ స్టేట్ మనము ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే కమ్యూనలిజం అన్నమాట. అందుకనే మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన పెద్దలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు దే చూస్ ద మోడల్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. మనది సెక్యులర్ స్టేట్గా ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట. అంటే దాని అర్థం ఏంటి? నో అఫీషియల్ రిలీజియన్ ఫర్ ఇండియన్ స్టేట్. అంటే భారతదేశానికి ఒక అఫీషియల్ రిలీజియన్ లేదు. అన్లైక్ ఎలాగా శ్రీలంకలో బుద్ధిజం అఫీషియల్ రిలీజియన్ అని చెప్పారు, తర్వాత పాకిస్తాన్లో ఇస్లాం అఫీషియల్ రిలీజియన్ ఉంటుంది, ఇంగ్లాండ్లో క్రిస్టియానిటీ. అలాగా మనకి అఫీషియల్ రిలీజియన్ లేదని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సెక్యులరిజం వైపు అది మన ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ తర్వాత రాజ్యాంగంలో ప్రొవైడ్స్ టు ఆల్ ఇండివిజువల్స్, ప్రతి వ్యక్తికి, తర్వాత రిలీజియస్ కమ్యూనిటీస్కి కూడా. అంటే ఒక ఇండివిజువల్గా ప్రొవైడ్ చేసింది, తర్వాత రిలీజియస్ కమ్యూనిటీకి కూడా ఏం ప్రొవైడ్ చేసింది? ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ ఆర్ నాట్ టు ఫాలో ఎనీ రిలీజియన్. ఒక పర్టికులర్ మతాన్ని నువ్వు పాటించవచ్చు, దాన్ని వ్యవహారికంగా ఉంచవచ్చు, తర్వాత ప్రాపగేట్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే అసలు ఏ రిలీజియన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఆ పర్టికులర్గా ఆ విధంగా మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్, రైట్ టు ఈక్వాలిటీ కింద ఏం ప్రొవైడ్ చేసింది? కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. మతపరంగా మనము డిస్క్రిమినేషను వేరుగా రిలీజియస్ పేరు మీద డిస్క్రిమినేట్ చేయకూడదు అనే విషయాన్ని మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసింది. అదే సమయంలో కాన్స్టిట్యూషన్ ఇంకో విషయం ఏం చేసింది? అలౌస్ ద స్టేట్ టు ఇంటర్వీన్. అంటే ఇంటర్వెన్షన్కి నేను డిఫరెన్సెస్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక చోట చెప్పాను. సో ఇంటర్వీన్ అవ్వచ్చు అంటే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎప్పుడు? కొన్ని రిలీజియస్ మ్యాటర్స్ ఎప్పుడైనా డిస్క్రిమినేటరీగా ఉండి రిలీజియస్ కమ్యూనిటీస్ మధ్యలో ఈక్వాలిటీ లేకుండా చేసే సమయంలో మన గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగానే అన్టచబిలిటీని బ్యాన్ చేశారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చి అది పాస్ చేశారు. అది కూడా దీనికి సంబంధించింది అనమాట. సో సెక్యులరిజం మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో తయారు చేసినప్పుడు ఆ వర్డ్ లేకపోయినా కానీ మన భారతదేశం యొక్క బేసిక్ ఫౌండేషన్స్లో, పునాదుల్లో సెక్యులరిజం అనే ఒక భావజాలన ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఆ తర్వాత కమ్యూనలిజాన్ని మనము అసలు ఎంకరేజ్ చేయకూడదు, పాటియకూడదు. ఎందుకంటే మన భారతదేశం యొక్క అసలు వెరీ ఐడియా, ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి కమ్యూనలిజంని మనం ఫాలో అవ్వకూడదు అనమాట. సో మనకున్న సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది నెసెసరీ, అవసరమే. కానీ కమ్యూనలిజంకి వ్యతిరేకంగా పోరాడడానికి సరిపోదు, అంతవరకే సరిపోదు. కమ్యూనల్ ప్రిజుడైజెస్, తర్వాత ప్రాపగాండా, వీటన్నిటినీ మనం కౌంటర్ చేయాలి, ఎవ్రీడే లైఫ్లో కౌంటర్ చేయాలి. అంటే కమ్యూనలిజాన్ని రేకెత్తించే విధంగా ఎటువంటి రిలీజియస్ మొబిలైజేషన్ జరిగినా, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ అవి మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పొలిటికల్గా కమ్యూనలిజంకి అగెయిన్స్ట్గా పనిచేయాలి అనేది ఇప్పటిదాకా మనకి ఉన్న కంక్లూజన్ అనమాట. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, కాస్ట్ అండ్ పాలిటిక్స్, కులము, రాజకీయాలు. సో కాస్ట్ అండ్ పాలిటిక్స్ దట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ టు ఇట్. ఇప్పుడు మనము కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చూద్దాం. కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే కులం పరంగా ఉన్న అసమానతలు. సో ఈ కులం పరంగా ఉన్న ఒక విభజన, అసమానతలు మనకి ఇండియాకి కొంచెం స్పెషల్ ఫీచర్ అనుకోండి. ఒక స్పెషల్గా ఇండియాకి ఎక్కువ ఉంది ఈ కులం పరమైనది. సో ఇది ఎట్లా వచ్చింది, ఈ అసమానతలు ఏంటి అనేది చూద్దాము. సో మనకి అనేకమైనటువంటి సమాజాల్లో చూసుకుంటే ఒక పర్టికులర్ వృత్తి అప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ వృత్తి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతూ వచ్చింది. అంటే తాతలు వాళ్ళ కొడుకులకి ఇవ్వడము, వాళ్ళు మనకి ఇవ్వడం, అట్లా అనమాట. ఆ పరంగా వచ్చిందనమాట. కాస్ట్ సిస్టమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ దిస్. జనరల్గా వృత్తిని వంశపారపర్యంగా పొందుకుంటూ వచ్చింది ఒక తీవ్ర రూపం దాల్చి కాస్ట్ సిస్టమ్ అయింది అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది వేరే విషయం కంటే ఇది ఎట్లా డిఫరెంట్ అని అంటే, ఇక్కడ హెరిడిటరీ ఆక్యుపేషనల్ డివిజన్ వాజ్ శాంక్షన్డ్ బై రిచువల్స్. అంటే ఆచారాలు, పద్ధతుల విషయంలో
ఆచారాలు పద్ధతుల ద్వారా ఈ పర్టిక్యులర్ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిపరమైనటువంటి విభజనలు హెరిడిటరీగా వంశపారపర్యంగా ఇచ్చారు అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అంటే వంశపారపర్యంగా వృత్తి చేసుకొని వచ్చే విభజనని దానికి ఒక ఆచార పద్ధతుల విషయంగా శాంక్షన్ చేశారు. అందుకనే ఆ డిఫరెన్సెస్ వచ్చి అది ఒక తీవ్ర రూపం దాల్చిందనమాట. అలాగా సేమ్ కాస్ట్ గ్రూప్ వచ్చేసి ఒక సేమ్ సోషల్ కమ్యూనిటీ ఫామ్ అయ్యి ఒకటే సామాజిక వర్గం ఫామ్ అయ్యి దట్ ప్రాక్టీస్ సిమిలర్ ఆక్యుపేషన్. అంటే ఒకటే సేమ్ అండ్ సిమిలర్ వృత్తి పాటిస్తున్న వాళ్ళు ఒకటే సామాజిక వర్గంగా ఫామ్ అయ్యి ఒక కాస్ట్ గ్రూప్గా మారారనమాట. ఆ తర్వాత ఏమైంది, మ్యారీడ్ విత్ ఇన్ ద కాస్ట్ గ్రూప్, ఆ కాస్ట్ గ్రూప్లోనే వివాహాలు చేసుకోవడము, తర్వాత వేరే కాస్ట్ గ్రూప్ వాళ్ళతో అసలు కలవకుండా ఉండడము, కనీసం భోజనం కూడా వేరే కాస్ట్ గ్రూప్ వాళ్ళతో చేయకపోవడం, అట్లా కాస్ట్ డిస్క్రిమినేషన్ మనకి వచ్చిందనమాట. కాస్ట్ సిస్టమ్ వాజ్ బేస్డ్ ఆన్ ఎక్స్క్లూషన్ అండ్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ అవుట్ కాస్ట్ గ్రూప్స్ అనమాట. ఈ కాస్ట్ సిస్టంలో కొంతమందిని ఒక పర్టికులర్ వృత్తి చేసే వాళ్ళని బయట పెట్టేశారు. వాళ్ళ పట్ల వివక్ష చూపించారు. వాళ్ళ పట్ల వివక్ష చూపించి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు, పక్కకి నెట్టివేయబడ్డారు అనమాట. తర్వాత వాళ్ళ పట్ల అంటే ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్, అంటే మానవత్వం లేకుండా ఉండే ప్రాక్టీసెస్ చేసి వాళ్ళకి మరి ముఖ్యంగా అన్టచబిలిటీని వాళ్ళ పట్ల చూపించారనమాట. అంటే అంటరానితనం అనమాట. సో ఈ విషయంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా కొంతమంది ఈ సామాజికంగా కొంత చైతన్యం తీసుకురావాలని చెప్పి జ్యోతిబా ఫులే, గాంధీజీ, బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వీళ్ళందరూ రిఫార్మ్స్ చైతన్యం తీసుకొచ్చే పరంగా పనిచేశారు. సో ఇందులో ఉండే చదవండి, సోషల్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఎందుకు చదవమంటున్నానంటే ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీస్, అంటే సొంతగా చదువుకుంటేనే బాగా అర్థమవుతాయి, తెలుసుకోగలరు ఎక్కువ విషయాలు. సో ఈ విధంగా మన కంట్రీలో రిలీజియన్ బేసిస్ మీద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 79.8% హిందూస్, 14.2 ముస్లిమ్స్, క్రిస్టియన్స్ 2.3%, సిక్కులు 1.7, మిగతా రిలీజియన్స్ ఎవరు బుద్ధిస్ట్, జైన్స్ వీళ్ళందరూ కలిపి మిగతా 2% అనమాట. సో ఆ విధంగా డివిజన్స్ ఉన్నాయి మనకి. ఈ పర్టికులర్ నేను ఇప్పుడు పైన మెన్షన్ చేసిన పేర్లన్నీ ఏంటంటే రిఫార్మ్స్ తీసుకొచ్చి కాస్ట్ పరంగా, కులం పరంగా ఉన్నటువంటి అసమానతలు తీసివేయడం కోసము పాటుపడ్డారు, ప్రయత్నించారు, పోరాటాలు చేశారనమాట. సో కొంచెం మోడర్న్ ఇండియా విషయంకి వస్తే ఇండియా కొంచెం మోడర్నైజ్ అయ్యే కొద్దీ ఈ కాస్ట్ సిస్టము కొంత మార్పుని చూసినాయి అన్నమాట. ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది, తర్వాత అర్బనైజేషన్, అంటే పట్టణాల వైపు జనాలు వెళ్తూ ఉన్నారు, తర్వాత లిటరసీ పెరిగింది, అక్షరాస్యత పెరిగింది, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగినాయి, తర్వాత ఆక్యుపేషనల్ మొబిలిటీ, అంటే పని కోసం అని చెప్పి ఉద్యోగరీత్యా చాలామంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీలొకేట్ వెళ్ళటము ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏమైంది అని అంటే ద ఓల్డ్ నోషన్స్ ఆఫ్ కాస్ట్ హైరార్కీ, అంటే ఈ కాస్ట్ అంటే అంతకుముందు కాస్ట్ పరంగా ఉన్నటువంటి ఈ సోపాన క్రమం, హైరార్కీ అంటే సోపాన క్రమం, ఇవన్నీ బ్రేక్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జనరల్గా చేపలు అమ్మడం కానీ, చేపలు ఆ బిజినెస్ ఎవరు చేస్తుంటారు, మత్స్యకారులు చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం, దానికి ఒక కులం ఉంది. కానీ ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల సిటీలో ఏమంటారు మీట్ సేల్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్న చోట ఎవరైనా పెట్టుకొని చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా వేరే వేరే వృత్తులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ విధంగా మారుతూ వచ్చింది. మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే అర్బన్ ఏరియాస్లో ఈ కాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ కానీ, కాస్ట్ పరమైనటువంటి భేదాలు కానీ, ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ కనిపించవు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్ట్రీట్ ఫుడ్ ఉందనుకోండి, స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడికి 10 మంది వస్తారు. ఆ 10 మంది ఎవరు ఏంటి అసలు కాస్ట్ అనేది అసలు అక్కడ ఇష్యూయే కాదు. మనకి మంచి స్ట్రీట్ ఫుడ్ రుచికరంగా ఉంటే చాలు. హైదరాబాద్లో రామ్కి బండి ఒకటి ఉంది, ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. బావర్చి బిర్యానీ ప్రతి ఒక్కడికి ఇష్టమే, ప్రతి ఒక్కడు వెళ్ళి తింటాడు. అలాగా ఫేమస్ బిర్యానీ సెంటర్స్, షాదా బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్కి వెళ్తారు అందరూ కలిసి, అక్కడ వాట్స్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్, టేస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు కాస్ట్ అక్కడ విషయమే కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి.
మనకి కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీలో ఇంకోటి ఏమనుంది, ప్రొహిబిటెడ్ ఎనీ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. కాస్ట్ పరంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ ఇన్ఈక్వాలిటీ చూపించకూడదు అనేది కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే మన ఫౌండేషన్ ప్రిన్సిపల్స్, పునాదులు వేసి మన రాజ్యాంగంలో ఉన్న పునాదులు ఏంటంటే ఈ కాస్ట్ పరంగా, కులం పరంగా జరిగినటువంటి అన్యాయాలని తిప్పికొట్టాలనేది ఉద్దేశం అనమాట. సో ఆ విధంగా కాస్ట్ ఇండియాలో ఏ విధంగా మార్పు చెందింది, ఏ విధంగా ఫాలో అయ్యారు. ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉండేదో అనేక సినిమాలలో మనకి చూపిస్తూనే వచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇంత మార్పు చెందింది అని మనం చెప్పుకుంటూనే కూడా కంప్లీట్గా ఈ కాస్ట్ ఫీలింగ్, కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియా నుంచి వెళ్ళిపోలేదు. మీరు ఏ విధంగా గమనించుకోవాలంటే ఈవెన్ నౌ మోస్ట్ పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ కాస్ట్ ఆర్ ట్రైబ్. ఇప్పటికీ కూడా ఒకే కులము, ఒకే మతము లేదా ఒకే వర్గానికి చెందిన వాళ్ళల్లో పెళ్ళిళ్ళు చేద్దామని అందరూ ఫిక్స్ అయిపోతారు. చాలామంది, మీకు ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలామంది ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా ఎందుకు పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వస్తుందేమో ఫ్యూచర్లో అని చెప్పి సేమ్ కాస్ట్, సేమ్ వర్గంలో చెందిన వాళ్ళనే లవ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా నార్మలైజ్ అయిపోయిందని నేను చెప్తున్నాను అనమాట. సో అన్టచబిలిటీ ఇంకా ఎండ్ అవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసుకుంటే, మరి ముఖ్యంగా నార్త్ ఇండియా, యూపీ, బీహార్ అటువంటి ప్రదేశాలు, తర్వాత మనకు ఆంధ్ర, తెలంగాణలో కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని కులాల వాళ్ళకి ఊరు బయటనే ఇల్లులు ఇస్తూ ఉంటారు అనమాట. ఊర్లో హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉండడము, ఊరు బయట లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉండడం, ఇట్లాంటివి మనము ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఇంకో విషయం అంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అంటే విద్యకి, అంటే ఎవరన్నా చదువుకోవాలనుకుంటే అప్పుడు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకే యాక్సెస్ ఉండేది ఎడ్యుకేషన్కి. సో ఓల్డ్ సిస్టమ్ ప్రకారము కొంతమంది ఎవరైతే యాక్సెస్ ఉండేదో ఆ గ్రూప్స్, ఆ కాస్ట్ గ్రూప్స్ మాత్రమే విద్యను అందుకోగలిగారు అనమాట. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు మాత్రమే విద్యను అందుకోగలిగారు కాబట్టి కొంతమంది ఎవరైతే వాళ్ళ కాస్ట్ బేసిస్ మీద విద్యాన్ని యాక్సెస్ చేయలేకపోయారు, అందుకోలేకపోయారు, వాళ్ళందరూ వెనుకబడిపోయి ఉన్నారు. విద్య విషయంలో వెనుకబడిపోతే, ఎడ్యుకేషన్ విషయంలో వెనుకబడిపోతే ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఏది వచ్చినా కానీ వాళ్ళు అందుకోలేరు. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, పేద కాదు, ధనికులు కాదు, ప్రతి ఒక్కరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్యుకేషన్. మీరు అంటే మీకు తమిళ్లో వచ్చో రాదో తెలీదు, అసురన్ సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు ధనుష్. ఆ డైలాగ్ లాస్ట్ డైలాగ్ అనమాట, క్లైమాక్స్ డైలాగ్. ఆ డైలాగ్లో ఏం చెప్తాడంటే, మన దగ్గర పొలం ఉంటే గ్రాబ్ చేసుకుంటారు, లాగేసుకుంటారు, డబ్బులుంటే దొంగతనం చేసుకుంటారు, కానీ ఒకవేళ మన దగ్గర ఎడ్యుకేషన్ ఉండి మనం చదువుకొని మనకి ఆ నైపుణ్యత, మనకి ఆ స్కిల్స్ ఉంటే ఎవరు దాన్ని లాక్కోలేరు. సో అందుకనే చదువుకో అని అంటారనమాట. అది ఇప్పుడు మన వెంకటేష్ గారు తెలుగులో దాన్ని రీమేక్ చేస్తున్నారు, ఆ లాస్ట్ డైలాగ్ అనమాట అది. సో సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అందరికీ రీచ్ అవుతుందని. సో ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ ఉండేదన్నమాట. అందుకనే ఏంటంటే మనకి అప్పర్ కాస్ట్ వాళ్ళు, అర్బన్ మిడిల్ క్లాస్ చూసుకుంటే ఎక్కువ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ పొందుకుంటూ వచ్చారు కాబట్టి. అది కూడా ఏంటంటే ఎకనామిక్ స్టేటస్, కాస్ట్ కొంచెం ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. క్లోజ్లీ లింక్ టు ఎకనామిక్ స్టేటస్. కాస్ట్ ఈజ్ క్లోజ్లీ లింక్ టు ఎకనామిక్ స్టేటస్. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఈ కాస్ట్ ఏంటి అనేది చూద్దాము. మనకందరికీ తెలిసింది ఏంటి, కాస్టిజం ఈజ్ రూటెడ్ ఇన్ ద బిలీవ్ దట్ కాస్ట్ ఈజ్ ద సోల్ బేసిస్ ఆఫ్ సోషల్ కమ్యూనిటీ. ఇప్పుడు మనకి రిలీజియన్ కూడా కాదు, కానీ మనకి ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గాల్లో, సోషల్ కమ్యూనిటీస్లో కాస్ట్ అనేది మేజర్ బేసిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎవరన్నా ఏ సామాజిక వర్గం అని అడిగితే కాస్ట్ బేసిస్ మీద చెప్తారు. యాక్చువల్లీ సామాజిక వర్గాల్లో రిలీజియన్ పరంగా ఉండే గ్రూప్ కూడా సామాజిక వర్గం కింద లెక్క, కానీ కాస్టే చెప్తారు అనమాట. సో అందరికీ ఆ నమ్మకం వచ్చేసింది, అందరు అదే ఫాలో అవుతున్నారు అనమాట. సో పీపుల్ బిలాంగింగ్ టు సేమ్ కాస్ట్ బిలాంగ్ టు న్యాచురల్ సోషల్ కమ్యూనిటీ. అంటే ఒకే కాస్ట్లో ఎవరైతే ఒకే కాస్ట్లో పుట్టి ఉంటారో వాళ్ళు న్యాచురల్గా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా అయిపోయిందనమాట. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏముంటాయి, వాళ్ళ ఆలోచనలు ఏముంటాయో లేదో తెలియదు, కానీ
వాళ్ళు వేరే వాళ్ళతో సేమ్ ఆలోచన ఉండదు అనే ఒక నమ్మకము. వేరే సామాజిక వర్గం, కాస్ట్ బేస్డ్ సామాజిక వర్గం వాళ్ళతో కలవరు అంటే ఆ డిఫరెన్స్ చూపిస్తారని అర్థం అనమాట అక్కడ. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిలో పాలిటిక్స్లో ఈ కాస్ట్ ఏ విధమైన పాత్ర పోషించిందో మనం చూద్దాం అనమాట. ఇప్పటిదాకా కమ్యూనలిజం ఎట్లా ఉందో చూసాము, జెండర్ బేసిస్ మీద ఎట్లా ఉందో చూసాము. ఇప్పుడు కాస్ట్ బేసిస్ మీద పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి, రాజకీయాల్లో వాటి రోల్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వెన్ పార్టీస్ చూస్ క్యాండిడేట్స్ ఇన్ ఎలక్షన్స్ అంటే ఏ పార్టీ అయినా కానీ ఒక ఎలక్షన్లో ఒక క్యాండిడేట్కి టికెట్ ఇచ్చే ముందు ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎలక్టరేట్ ఎవరైతే ఉంటారో, అంటే ఓటర్ కార్డు ఉండే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు, అక్కడ ఏ కాస్ట్కి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఏ కాస్ట్ నుంచి వ్యక్తికి టికెట్ ఇస్తే గెలవగలుగుతాడు, ఎక్కువ సపోర్ట్ ఎలక్షన్స్లో వస్తుంది, ఇట్లాంటివన్నీ ఆలోచించి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పార్టీ టికెట్ ఇచ్చే ముందు ఈ కాస్ట్ ఈక్వేషన్ కూడా చూస్తారన్న విషయము బహిరంగ వాస్తవము, సత్యము, అందరికీ తెలిసిందే. అలా ఇవ్వాలా లేదా, ఇవ్వడం కరెక్టా తప్పా అనేది పక్కన పెడితే అలాగే జరుగుతూ ఉందన్నమాట. డిఫరెంట్ కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఉన్న ఆ పర్టికులర్ పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళకున్న సపోర్ట్ని ఆ పర్టికులర్ కాస్ట్కున్న సపోర్ట్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్కి టికెట్లు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది కూడా చదవండి, కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ టుడే. ఇప్పుడు కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇవాళ రేపు ఎట్లున్నాయి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కొన్ని స్టాటిస్టిక్స్ డేటా అనమాట. సో ఫర్దర్ వెళ్ళేటప్పటికి నెక్స్ట్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ మేక్ అపీల్స్ టు కాస్ట్ సెంటిమెంట్ టు మస్టర్ సపోర్ట్. అంటే ఎప్పుడన్నా పెద్ద మీటింగ్స్ పెడతారు కదా, పెద్ద సభలు, పొలిటికల్ ర్యాలీస్, క్యాంపెయినింగ్లు చేసినప్పుడు చాలా మీరు గమనిస్తే క్యాస్ట్ బేసిస్ మీద అపీల్ చేస్తూ ఉంటారు, కాస్ట్ సెంటిమెంట్స్ మీద అపీల్ చేస్తూ ఉంటారు. పలానా క్యాస్ట్ వాళ్ళకి ఇది చేస్తాము, పలానా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఇలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఇలా మేలు చేస్తాము, ఇట్లా అనమాట. సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నోన్ టు ఫేవర్ సమ్ కాస్ట్ అండ్ ఆర్ సీన్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇది విషయం ఏంటంటే, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఉంటాయంటే ఒక పర్టికులర్ కాస్ట్కి ఫేవర్ చేసే విధంగా ఉంటాయి, ఒక పర్టికులర్ కాస్ట్ని రిప్రజెంట్ చేసే విధంగా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. సో నేను పేర్లేం చెప్పను కానీ ఆ విధంగా ఉంటాయి అనే విషయాన్ని నేషనల్ లెవెల్లో, మొత్తం కాదు నేషనల్ లెవెల్లో అలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక సామాజిక వర్గానికి, కాస్ట్ బేస్డ్ సామాజిక వర్గానికి ఫేవర్ చేస్తాయి, వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ కాస్ట్ బేస్డ్ ఇష్యూస్ అంతా ఎందుకు మనకి అని అనుకొని మనకి రాజ్యాంగం తయారు చేసినప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చేశారు. ఇది రావడం వల్ల ఏమైందంటే, న్యూ కాన్షియస్నెస్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ కాస్ట్ దట్ వర్ హిదర్తో ట్రీటెడ్ యాజ్ ఇన్ఫీరియర్ ఆర్ లో. అంతకుముందు ఏంటంటే కొన్ని వర్గాల వాళ్ళకి ఓటు హక్కు లేదు, కొన్ని వర్గాల వాళ్ళకి అంత రిప్రజెంటేషన్ లేదు. ఎప్పుడైతే ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసి అందరికీ ఒక ఓటు వేసే హక్కు, అందరికీ సమానమైన ఓటు హక్కు ఇచ్చేటప్పటికీ నువ్వు ఏ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నీకు ఒకటే ఓటు. సో ఇక్కడ అందరూ సమానంగా ట్రీట్ చేయబడ్డారు. అందుకని అప్పుడు తక్కువగా చూడబడిన వాళ్ళందరికీ ఈక్వల్ రైట్ వచ్చిందనమాట. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఫోకస్ ఆన్ కాస్ట్ ఇన్ పాలిటిక్స్ క్యాన్ సమ్టైమ్స్ గివ్ ఇంప్రెషన్ దట్ ఎలక్షన్స్ ఆర్ ఆల్ అబౌట్ కాస్ట్. ప్రతి ఎన్నిక ఈ కాస్ట్ బేసిస్ మీదే, తర్వాత కులం బేసిస్ మీద జరుగుతుంది, ఇంకా వేరే ఏది కాదని అనుకుంటాం, కానీ అది అసత్యం అంటే సత్యానికి చాలా దూరం అనమాట. ఇది అసత్యమైన విషయం అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకు అనంటే, ఎప్పుడైనా ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఎప్పుడైనా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక సింగిల్ కాస్ట్ వాళ్ళు అందరూ ఒకడికే ఓటు వేసినట్టు ఎక్కడ రుజువులు లేవు. ఇక్కడ రాస్తాడు చూడండి, నో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ హ్యాస్ అ క్లియర్ మెజారిటీ ఆఫ్ వన్ సింగిల్ కాస్ట్. ఒక సింగిల్ కాస్ట్ వాళ్ళందరూ ఓటేసి
వాళ్ళు మాత్రమే ఇచ్చిన ఓట్లతో ఎవరు గెలిచినట్టు ఎక్కడా లేదనమాట. సో ఎవ్రీ క్యాండిడేట్ అండ్ పార్టీ నీడ్స్ టు విన్. ప్రతి క్యాండిడేట్ ప్రతి పార్టీ గెలవాలనుకుంటుంది. ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ టు విన్ ఎలక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ పెడుతున్నారో ఆ పర్టికులర్ క్యాండిడేటు ఆ పర్టికులర్ కులానికి లేదా ఆ పర్టికులర్ కాస్ట్కి చెందిన వాళ్ళ సపోర్టే కాదు, అందరి విషయాన్ని కన్సిడర్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి, కన్సిడర్ చేసుకుంటారు కూడా అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇది నేను ఇందాక చెప్పాను మళ్ళీ, ఇది నో పార్టీ విన్స్ ద ఓట్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సపోజ్ ఒక పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఎక్స్ ఉన్నాడు అనుకోండి. ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎక్స్ ఏ కమ్యూనిటీకి అయితే చెందాడో, ఆయన ఏ కాస్ట్ అయితే ఉన్నాడో ఆ కాస్ట్కి సంబంధించిన ప్రజలందరి ఓటు ఆయనకు మాత్రమే రాలే. ఎప్పుడు ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆయనకే ఓటు వేయలేదు, అన్ని ఓట్లు ఆయనకే రాలేదన్నమాట. సో పీపుల్ ఎప్పుడన్నా జనాలు ఈ కాస్ట్ ఈజ్ అ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటాం కదా, కాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంక్ కోసం చేస్తూ ఉంటారు అని అనుకుంటాం కదా. సో ఇట్ యూజువల్లీ మీన్స్ దట్ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఓటర్స్ ఫ్రమ్ దట్ కాస్ట్ ఓట్ ఫర్ దట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఓటేస్తారనే కానీ అందరూ దానికి మాత్రమే ఓటేస్తారని కాదనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెనీ పొలిటికల్ పార్టీస్ మే పుట్ అప్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద సేమ్ కాస్ట్ ఇఫ్ దట్ క్యాస్ట్ ఈస్ బిలీవ్డ్ టు డామినేట్ ద. ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతంలో కాస్ట్ ఏ నుంచి కాస్ట్ ఏకి ఎక్కువ మెజారిటీ ఉంది, ఎక్కువ సపోర్ట్ ఉంది, ఎక్కువ జనాలు ఉన్నారు అనుకోండి. ఒక 5 పొలిటికల్ పార్టీలు ఉంటే 5 పొలిటికల్ పార్టీలు ఆ ఈక్వేషన్ మీదే కదా క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చేది. అందరూ ఆ పర్టికులర్ కాస్ట్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్కే కదా 5 టికెట్లు ఎవరికైతే ఇస్తారో వాళ్ళందరూ సేమ్ కాస్ట్కి చెందిన వాళ్ళే కదా, అయినా కానీ ఒక్కళ్ళే గెలుస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అందరూ ఒకటే కాస్ట్కి చెందిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారో వేరే విషయాలన్నీ పాయింట్లోకి వస్తాయి అన్నమాట. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేయగలరు, ఎవరు రోడ్లు బాగా వేయగలరు, సో వేరే విషయాలు వస్తాయి అన్నమాట. సో కాస్ట్ బేసిస్ మీదే ఓటు వేయాలనుకుంటే అక్కడ మరి అందరూ సమానంగా రావాలి ఓట్లు, అట్లా కాదు, ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు. సో అక్కడ మీకు అర్థమైపోతుంది అనమాట. కాస్ట్ బేసిస్ మీదనే ఎలక్షన్స్ జరగవు, వేరే డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నీ ప్లేలోకి వస్తాయి అనేది మీరు గమనించాలి ఇక్కడ. తర్వాత రూలింగ్ పార్టీ అండ్ ద సిట్టింగ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఫ్రీక్వెంట్లీ లూజ్ ఎలక్షన్స్. దట్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఆల్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్ వర్ ఫ్రోజన్ ఇన్ దర్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే తర్వాత ఓడిపోతాడు, ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే తర్వాత గెలుస్తాడు. ఆ విధంగానే ఎంపీలు కూడా అలాగా. ఇప్పుడు ఒక కాస్ట్ వాళ్ళందరూ ఎప్పుడు ఒకరికే ఓటేస్తారంటే ప్రతిసారి ఆయనే గెలుస్తూ ఉండాలి, ఆ పార్టీనే గెలుస్తూ ఉండాలి. కానీ ఇక్కడ అట్లా కాదనమాట. గెలుపు ఓటములు ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మీకు అర్థం అవ్వాలి, పొలిటికల్ ప్రిఫరెన్సెస్ ప్రజల విషయంలో మారుతూ ఉంటాయి, వేరే ఇష్యూస్ కూడా కన్సిడర్ చేస్తారని మీరు గ్రహించాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ మ్యాటరే, పాలిటిక్స్ ఎలక్టోరల్ పాలిటిక్స్లో క్యాస్ట్ ఒక మ్యాటరే, కాకపోతే క్యాస్ట్ మాత్రమే ఎవ్రీథింగ్ ఎంటైర్ థింగ్ కాదు, మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. డెవలప్మెంట్, తర్వాత అభివృద్ధి పనులు ఎంతవరకు చేస్తారు అనే విషయము, తర్వాత పరిపాలనా విధానము, తర్వాత ప్రజల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఎలా డిస్కస్ చేస్తారు, ఇవన్నీ అన్నమాట. సో పీపుల్ విత్ ఇన్ ద సేమ్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ డిపెండింగ్ ఆన్ ద ఎకనామిక్ కండిషన్. ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నోడి అవసరతలు వేరుగా ఉంటాయి. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్, ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళు కానీ పావర్టీ లెవెల్లో ఉండే వాళ్ళ అవసరతలు వేరుగా ఉంటాయి. సో ఈ వాళ్ళ ఎకనామిక్ కండిషన్, వాళ్ళ ఆర్థిక అవసరతలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ఓటు వేసేటప్పుడు. సో ఇవన్నీ విషయాలు కూడా ఒక క్యాండిడేట్కి ఓటు వేసే విషయంలో, ఒక క్యాండిడేట్కి టికెట్ ఇచ్చి పార్టీలో నుంచోబెట్టే విషయంలో ఇవన్నీ ఇష్యూస్ కన్సిడర్ చేస్తారు, కేవలం క్యాస్ట్ మాత్రమే కాదన్న విషయం మీరు గమనించాలి. పీపుల్స్ అసెస్మెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద పాపులారిటీ రేటింగ్స్ ఆఫ్ ద లీడర్స్ మ్యాటర్ అండ్ ఆర్ ఆఫెన్ డెసిసివ్ ఇన్ ఎలక్షన్స్. అదే లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళు ఎంత పాపులర్ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ ప్రజలు కన్సిడర్ చేస్తారన్న విషయం మనకు తెలియజేసాడు అనమాట. నెక్స్ట్ పాలిటిక్స్ ఇన్ కాస్ట్ సిస్టంలో రాజకీయాలు.
పాలిటిక్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కాస్ట్ సిస్టమ్ అండ్ కాస్ట్ ఐడెంటిటీస్. ఇప్పుడు దాకా మనము కాస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్లో ఎట్లుంటుంది, దాన్ని ఏ విధంగా కాస్ట్ పాలిటిక్స్లో రోల్ ఎలా ప్లే చేస్తుందో చూసాము. ఇప్పుడు పాలిటిక్స్ కాస్ట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే కాస్ట్ సిస్టమ్ని, కాస్ట్ ఐడెంటిటీస్ని, కాస్ట్ బేసిస్ మీద ఉన్న గుర్తింపుని పాలిటిక్స్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే బై బ్రింగింగ్ దమ్ ఇంటూ పొలిటికల్ అరేనా. రాజకీయాల్లోకి ఈ కాస్ట్ సిస్టమ్ని తీసుకొచ్చి పాలిటిక్స్ కాస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అది ఏంటి, ఏ విధంగా ఇప్పుడు చూద్దాం అనమాట. సో దానికి వెళ్ళే ముందు అపార్థీడ్ అనేవి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సౌత్ ఆఫ్రికన్ కాంటెక్స్ట్లో అపార్థీడ్ అంటే మీరు తెలుసుకోవాలన్నమాట. నాట్ పాలిటిక్స్ దట్ గెట్స్ కాస్ట్ రిడెన్, ఇట్ ఈస్ ద కాస్ట్ దట్ గెట్స్ పాలిటిసైజ్డ్. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్ కాస్ట్ని అంటే కాస్ట్ బేసిస్ మీద పాలిటిక్స్ నడవవు, కానీ పొలిటికల్ బేసిస్ కాస్ట్ని పొలిటిసైజ్ చేస్తారు. అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి. కాస్ట్ని పాలిటిసైజ్ చేస్తారు, పాలిటిక్స్లోకి కాస్ట్ని తీసుకురారన్న విషయాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఏ విధంగా ఇప్పుడు చూద్దాం అనమాట. ఈచ్ కాస్ట్ గ్రూప్ ట్రైస్ టు బికమ్ బిగ్గర్ బై ఇన్కార్పొరేటింగ్ విత్ ఇన్ ఇట్ నైబరింగ్ కాస్ట్. పక్కనున్న చిన్న అంటే సబ్ కాస్ట్ ఉంటాయి కదా, సబ్ కాస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళందరినీ ఒక కాస్ట్ కిందకి తీసుకొచ్చి ఒక పర్టికులర్ కాస్ట్ గ్రూపు పెద్దదిగా అవ్వాలి అని భావిస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటి, అంతకుముందు కొన్ని ఏ కాస్ట్స్ని అయితే పక్కన పెట్టేశారో, ఏ కాస్ట్ని అయితే నెట్టివేయబడ్డారో వాళ్ళనందరినీ ఇంక్లూడ్ చేసి ఒక కాస్ట్గా ఫామ్ అయ్యి పెద్దగా కనిపించడం కోసము చేస్తూ ఉంటారు అనేది పాయింట్ నెంబర్ 1. తర్వాత వేరియస్ కాస్ట్ గ్రూప్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఇన్ టు అ కోalition. ఏంటంటే కొన్ని సందర్భాల్లో వేరువేరు కాస్ట్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా, వేరువేరు సబ్ కాస్ట్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళందరూ ఒక సంకీర్ణంగా ఫామ్ అవ్వాల్సి వచ్చేది. ఎందుకు? ఒక పర్టికులర్ ఇష్యూ మీద అందరికీ సపోర్ట్ రావడం కోసం అందరూ ఒక డైలాగ్ కానీ నెగోషియేషన్ కానీ మాట్లాడుకొని ఒక పర్టికులర్ ఇష్యూ మీద పోరాడడం కోసమో, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీని పెంచుకోవడం కోసమో, వాళ్ళ నంబర్స్ని పెంచుకోవడం, వేరు రీజన్స్ వల్ల వాళ్ళందరూ కలిసి ఒక సంకీర్ణంగా ఫామ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దేనికోసము? పాలిటిక్స్ కోసం అన్నమాట. తర్వాత న్యూ కైండ్స్ ఆఫ్ కాస్ట్ గ్రూప్స్ హ్యావ్ కమ్ అప్. కొత్త కాస్ట్ గ్రూప్స్ వచ్చినాయి. ఇది బ్యాక్వర్డ్ కాస్ట్ అని, ఫార్వర్డ్ కాస్ట్ అని కాస్ట్ గ్రూప్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనము కంక్లూజన్లో ఏం చూడాలి అని అంటే ఇక్కడ కంక్లూజన్లో మనకి తెలియాల్సింది ఏంటంటే కాస్ట్ ప్లేస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. రాజకీయాల్లో కాస్ట్ వివిధ రకమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్ట్ డిఫరెన్సెస్ మనకి ఏ విధంగా మేలు చేశాయి అని అంటే డిసడ్వాంటేజ్ అంటే వెనుకబడి నెట్టివేయబడిన వర్గాలు, మరి ముఖ్యంగా దళిత్స్ని, ఓబీసీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని అంటే కాస్ట్ బేసిస్ మీద వీళ్ళని దళిత్స్, వీళ్ళని ఓబీసీస్గా గుర్తించడం వల్ల వాళ్ళ జీవితాల్లో లేదా వాళ్ళకి అభివృద్ధి తీసుకురాగలిగాము. అదేవిధంగా కొన్ని పొలిటికల్ గ్రూప్స్ తర్వాత నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఈ డిస్క్రిమినేషన్, కాస్ట్ పరమైనటువంటి వివక్ష ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్గా పోరాడి అందరికీ సమానమైనటువంటి హక్కులు, గౌరవమైనటువంటి జీవితము, తర్వాత భూమి అందరూ కొనుక్కునేలాగున్న, తర్వాత అన్ని వనరులు, అవకాశాలు వాళ్ళకి కలిగేలాగున మనము ఈ కాస్ట్ని రికగ్నైజ్ చేసి దాన్ని పొలిటిసైజ్ చేసి మార్పు తీసుకురాగలిగామనేది ఒకటి అనమాట. సో నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే మనము ఈ చాప్టర్లో చూసినట్టు రిలీజియన్ తర్వాత కాస్ట్ విషయాల్లో ఏ విధంగా దుర్వినియోగపడుతుంది డెమోక్రసీని, ఒక ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఈ రిలీజియన్ విషయము కమ్యూనలైజ్ అయిపోతే, అంటే రిలీజియన్ కమ్యూనలిజంగా మారితే చాలా థ్రెట్ అనమాట మన డెవలప్మెంట్కి కానీ, పావర్టీకి కానీ, తర్వాత కరప్షన్ పోవాలన్నా. తర్వాత కాస్ట్ విషయంలో కూడా అంతే. ఒక కాస్ట్కే ఫేవర్ చేస్తా ఎవరన్నా ఉన్నట్లయితే అవి టెన్షన్స్, సంఘర్షణలు, హింసకి దారితీస్తాయనేది మనకి ఈ చాప్టర్లో కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆన్సర్ చేస్తాను. ప్లస్ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి ఎంఫసైజ్ చేస్తున్నా. ఇవన్నీ కంప్లీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అప్పటిదాకా స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.